Let First of all, today we will discuss on a concept, that is joins. In these joins, we will discuss some subtopics like introduction, later natural join, later inner join, later left join. These are all the concepts we will cover on today's session. సో దీనికంటే ముందు మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే వన్ సెకండ్, జస్ట్ వన్ సెకండ్. ఓకే, దానికంటే ముందర మనం ఏం చేద్దామంటే ఎస్టర్డే మనం వాట్ వీ డిస్కస్ దాన్ని ఎస్టర్డే ఒకసారి ఏమేమైతే డిస్కస్ చేసామో అవన్నీ కూడా మనం ఏం చేద్దామంటే ఒకసారి మనం ఏం చేద్దామంటే డిస్కస్ చేసుకుంటా ఈ రోజు సెషన్ ఏం చేద్దామంటే స్టార్ట్ చేయడం అనేది చేసేద్దాం. ఓకేనా? ఓకే. మన ఒక టాపిక్ గురించి నేర్చుకున్నాం, చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం కదా. ఏంటి? ఎస్టర్డే సెషన్లో మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్ జాయిన్స్. జాయిన్స్ అనే కాన్సెప్ట్ని మనం ఏం చేసామంటే ఎస్టర్డే సెషన్లో ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా? ఓకే. జాయిన్స్ అంటే ఏంటి? జాయిన్ ఈజ్ ఏంటిది? జాయిన్ అనేది, జాయిన్ అంటే మనం ఏం చెప్పుకున్నాము? జాయిన్ ఏంటి చెప్పాలి హర్ష? జాయిన్ అంటే ఏంది? నవీను, జాయిన్ అంటే ఏంది? కలపడం, ఆపరేటర్. జాయిన్ అనేది జనరల్గా ఏంటంటే ఒక ఆపరేటర్ అన్నమాట. వేర్ వీఆర్ యూజింగ్ ఆపరేటర్. ఆపరేటర్ మనం ఎక్కడ యూజ్ చేస్తాము? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆపరేటర్ని ఎక్కడ యూజ్ చేస్తామని చెప్పుకున్నాము. ఎక్కడ యూజ్ చేస్తామంటే ఒక కండిషన్లో యూజ్ చేస్తాం. అంటే ప్రీవియస్లీ మనం చెప్పుకున్నాం, కండిషన్లో యూజ్ చేస్తాం. కండిషన్ అంటే ఏంటిది? కండిషన్ అంటే ఏంటి? కాలము, ఆపరేటరు, వాల్యూ అనేది ఇస్తాం. ఇలాంటి పర్పస్లో మనం ఏం చేస్తామంటే ఇలా ఒక కండిషన్ మనం ఫామ్ చేసేటప్పుడు ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. ఓకేనండి. అంటే నాకు ఇదంతా కూడా అనవసరం, ఇదంతా తర్వాత చూసుకుందాం. జాయిన్ అనేది బేసికల్లీ ఒక ఆపరేటర్. జాయిన్ చేయడం అంటారు కదా. జాయిన్ చేయడం అంటే మనం ఇప్పుడు ఏం చేసాము? ఒక డేటాబేస్ అనేది తీసుకున్నాం. మన డేటాబేస్లో ఏమున్నాయి? బోలిగా ఏమున్నాయి? టేబుల్స్ అనేవి ఉన్నాయి. వన్ సెకండ్, జాయిన్ ఏమున్నాయి? బోలిగా ఏమున్నాయి? టేబుల్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనకి ఏం చేసేసామంటే జాయిన్ అనే కాన్సెప్ట్ ఏం చేస్తామంటే మనకి కనీసం 2 టేబుల్స్ తీసుకున్నాం. ఒక టేబుల్, మరొక టేబుల్. ఈ 2 టేబుల్ని ఇదేంటిది? టేబుల్ 1. ఇదేంటిది? రెండో టేబుల్. అంటే 2 ఇండివిజువల్గా ఉన్న టేబుల్ని కంబైన్డ్ చేసి, అంటే ఈ రెండింటిని ఏం చేసామంటే కంబైన్డ్ చేసి సింగిల్గా రెండిటిలో ఉన్న కాలమ్స్తో ఒక పెద్ద టెంపరీ టేబుల్ కనుక ఫామ్ చేసామనుకో, ఇలా చేయడానికి మనం ఏం చేస్తామంటే జాయిన్ అనే ఆపరేటర్ని మనం ఏం చేస్తామంటే యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే క్వైరీ అనేది రాస్తాం అనమాట. అంటే ఇప్పుడు మీ అందరికీ అర్థమైంది కదా జాయిన్ అంటే ఏంటిది. జాయిన్ అంటే ఏంటిది? ఒక ఆపరేటరు. ఈ జాయిన్ని ఎందుకు యూజ్ చేస్తాం? జాయిన్ ఈజ్ బేసికల్లీ ఆపరేటర్. ఈ జాయిన్ ఆపరేటర్ మనం ఎందుకు యూజ్ చేస్తాము? వైల్ క్రియేటింగ్ ఏ క్వైరీ. మనం ఏం చేస్తాము? ఒక క్వైరీ క్రియేట్ చేయడానికి జాయిన్ అనే ఆపరేటర్ని వీ విల్ యూజ్. మనం ఏం చేస్తామంటే యూజ్ చేయడం అనేది చేస్తామన్నమాట. అంటే ఎందుకు, ఏ కండిషన్లో మనం యూజ్ చేస్తామంటే బికాస్ ఆఫ్ ద కండిషన్ ఏంటిది అంటే ఇండివిజువల్ టేబుల్స్ హ్యావింగ్ 2 అనమాట, 2 ఉన్నాయి అనమాట. వాటిని ఏం చేసేసామంటే కంబైన్ చేసేసి ఒక టెంపరీ ఫామ్ ఆఫ్ ఏ టేబుల్ కనుక మనం ఫామ్ చేసేసామనుకో, అలా ఫామ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ జాయిన్ అనే టేబుల్ని యూజ్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ ఏంటో మనం కూడా ఒక్కసారి చూసేద్దామా? ఓకే. అందుకోసం ఏం చేసామంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళాను. ఇక్కడ కనుక మీరు చూసారు, మీకు ఏమున్నాయో చూడు. స్టూడెంట్ అని ఒకటి, కోర్స్ అని ఒకటి, ఇన్స్ట్రక్టర్ అని, రివ్యూ అని, స్టూడెంట్ _,
కోర్స్ అని బోల్డ్ అని టేబుల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నేనేం చేశాను అంటే ఏ 2 టేబుల్ అయితే కలిపేసేసి ఆ డేటా ఏమన్నాయంటే బోల్డ్ అని టేబుల్స్ ఉన్నాయి కదా వాటన్నిటిని కలిపేసిన టేబుల్ యొక్క డేటా మొత్తం నేను తెచ్చుకుందాం అనుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తాము, బేసికల్గా మనం ఏం చేస్తాం చెప్పాలి కదా, మీరు చెప్పాలి కదా ఏంటిది, డేటాబేస్ నుండి డేటాను తెచ్చుకోవడాన్ని ఏమంటారు నవీన్, రిట్రీవ్ అంటారు కదా. రిట్రీవ్ చేయాలంటే సింటాక్స్ ఏంటిది, సెలెక్ట్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేస్తాం స్టార్ అని పెట్టేసేసి తర్వాత ఏం పెడతాం సమ్ అని పెడతాం. ఇక్కడ ఏం చేస్తాం టేబుల్ నేమ్ పెడతాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన టేబుల్ ఏ టేబుల్స్ తీసుకుందాం అనుకున్నాము, ఇక్కడే మీరు చూసారనుకో ఇన్స్ట్రక్టర్ రివ్యూ తీసుకున్నాం. ఓకేనా, ఇన్స్ట్రక్టర్ అని ఒక టేబుల్ రాశాను. 2 టేబుల్ కూడా రాద్దాం అనుకున్నాం కదా, 2వ టేబుల్తో నేనేం చేస్తాను ఇన్స్ట్రక్టర్ అనేది ఇన్స్ట్రక్టర్ అని కొట్టాను. ఏమైందో చూద్దాం. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే క్లిక్ చేశాను. అప్పుడు ఏమైంది, ఇన్స్ట్రక్టర్ అనే టేబుల్లో ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ మొత్తం మనకి రావడం అనేది వచ్చేసింది. ఇక్కడ ఇన్స్ట్రక్టర్ బదులు నేనేం చేశానంటే ఒకసారి చూద్దాం. ఇన్స్ట్రక్టర్ బదులు నేనేం చేశానంటే రివ్యూ అని కొట్టాను. రివ్యూ అని ప్లేస్ చేసి నేనేం చేశాను టేబుల్ నేమ్ రివ్యూ కొట్టగానే మీరు ఇక్కడ కనుక చూసారనుకో రివ్యూ టేబుల్ ఏ డేటా అయితే ఉంటుందో ఆ డేటా మొత్తం వచ్చేసేసింది. ఓకేనా, ఇప్పుడు నేనేం చేశానంటే మామూలుగా మనకి టేబుల్ వాల్యూస్ కావాలంటే ఏం కావాలి, ఈచ్ టేబుల్ మాత్రమే నేను తెచ్చుకున్నాను. అలా కాకుండా ఇప్పుడు నేనేం చేశానంటే ఒకటి చేశాను అనమాట. ఈ టేబుల్ రాశాను, ఈ 2 టేబుల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నాను. అప్పుడు నేనేం చేశాను 2 టేబుల్ కొట్టాను. 2 టేబుల్ కొడితే ఏమొచ్చిందో ఎవరికి అర్థం కాలేదు, ఏది సెలెక్ట్ అయిందో. అంటే నాకు 2 టేబుల్స్ ఎట్ ఏ టైం ఆ 2 టేబుల్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా రావాలి అంటే మనకి ఏం కావాలంటే డైరెక్ట్గా అయితే రావట్లేదు. అలా రావాలి అనుకున్నప్పుడు నేనేం చేశానంటే మనకి ఎస్క్యూఎల్లో ఒక కాన్సెప్ట్ ఉంది, అదేంటిదంటే జాయిన్ అనే కాన్సెప్ట్ ద్వారా ఏం చేయొచ్చు, 2 టేబుల్స్ మధ్యలో జాయిన్ అనే ఒక ఆపరేటర్ని కనుక పెట్టామనుకో అప్పుడు ఏమైంది అంటే 2 టేబుల్స్ మొత్తం కూడా ఏమవుతాయి అంటే కంబైన్డ్ అయ్యేసి ఆ 2 టేబుల్లో ఉన్న టోటల్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంబైన్డ్ అయ్యి మనకి ఏమైందంటే ఒక లాంగ్ ఫామ్ ఆఫ్ ఒక పెద్ద టేబుల్ అనేది ఫామ్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకేనా, మామూలుగా ఇన్స్ట్రక్టర్లో చూసారు ఏమున్నాయి చూడు 3 కాలమ్స్ ఉన్నాయి. రివ్యూ అని తీసామనుకో 3 కాలమ్స్ ఉన్నాయి. ఆ రెండింటిని కూడా ఏం చేసేసాము జాయిన్ అని చేశాను. అంటే అలా జాయిన్ చేస్తే ఏమైంది 2 కలిపేసేసి ఏమైందంటే ఒక పెద్ద టేబుల్ అనేది ఫామ్ అయిందనమాట. అంటే అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు, అక్కడ ఏంటి వేరే ఏం కలిసింది అనేది తర్వాత చూద్దాం. ఓకేనా, ఓకేనా, అది ఏంటిది అనేది తర్వాత చూద్దాం. ఓకేనా, ఇది ఎస్టర్డే మనం సెషన్లో చెప్పుకున్నాం. జాయిన్ అంటే మనం ఏం చెప్పుకున్నాము, ఒక 2 టేబుల్స్ని కలపడానికి మనం ఏం చేస్తాం, ఎందుకు ఇక్కడ మీకు కావాల్సిన ఆన్సర్ కాకుండా వేరేది వచ్చింది అనేది తర్వాత చెప్తాను. ఓకేనా, 2 టేబుల్స్ని అంటే ఒక టేబుల్ని మరొక టేబుల్ని కంబైన్ చేసేసి ఒక సపరేట్గా ఉన్న ఒక లాంగ్ ఫామ్ ఆఫ్ టేబుల్ అనేది ఫామ్ చేయాలి. ఈ టేబుల్ అనేది మీరు చూసానుకో ఈ టేబుల్లో ఎక్కడా లేదనమాట, ఎక్కడా లేదు చూడు. ఆ టేబుల్కి సంబంధించిన వాల్యూస్కి సంబంధించిన డేటా అంటే 2 టేబుల్స్ని కంబైన్ చేసేసి ఒక న్యూ ఫామ్ ఆఫ్ ఏ టేబుల్ అంటే ఒక టెంపరీగా ఉండే ఒక టేబుల్ని కనుక మనం ఫామ్ చేసేసామనుకో అలా ఫామ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఏం చేస్తాం జాయిన్ అనే ఆపరేటర్ ఏం చేస్తామంటే యూజ్ చేసేసి ఒక ఎస్క్యూఎల్ క్వెరీ అనేది రా. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నాం మనం, జాయిన్ అయిపోయింది కదా. తర్వాత మనం ఏం చేసుకున్నాము ఈ జాయిన్స్ అనేవి చేసేటప్పుడు అంటే ఒక టేబుల్ని మరొక టేబుల్ని కంబైన్ చేసేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే 6 టైప్ ఆఫ్ జాయిన్స్ అనే వాటిని ఏం చేస్తామంటే యూజ్ చేయడం అనేది చేస్తాం. దాంట్లో ఫస్ట్ దాని గురించి కదా మనం చెప్పుకుంటుంది, ఒక జాయిన్ గురించి ఏమంటారు, ఏమేం జాయిన్స్, ఒకటి న్యాచురల్ జాయిన్, 2 ఇన్నర్ జాయిన్, 3 లెఫ్ట్ జాయిన్, 4 రైట్ జాయిన్, 5 ఫుల్ జాయిన్, 6 క్రాస్ జాయిన్. ఈ పేర్లన్నీ మీకు గుర్తుండిపోవాలన్నమాట. అంటే జాయిన్స్ అంటే ఎన్ని టైప్స్ అనేది మీరు చెప్పేసేయాలన్నమాట. జాయిన్స్ అనేది ఎన్ని రకాలు 6 టైప్స్ అనమాట. దాంట్లో ఫస్ట్ టైప్ గురించి చూద్దాం. ఫస్ట్ టైప్ ఏంటిది, న్యాచురల్ జాయిన్ అనే దాని గురించి చూద్దాం. దీనికంటే ముందు మనం ఏం చేద్దాం అంటే ఒక కీ ఇంపార్టెంట్ వర్డ్ అనేది ఒకటి చెప్తాను అన్నమాట. ఏంటంటే
టుమారో ఆన్వర్డ్స్ నుండి మనం ఏం చేద్దామంటే, మనం ఏం చెప్పుకున్నామంటే పైథాన్ అనేది సెప్టెంబర్లో స్టార్ట్ చేసుకుందాం అనుకున్నాం. అందుకోసం మనందరం కూడా ఏం చేద్దామంటే ఒక్కొక్క సెషన్లో అంటే మనకు చాలా తక్కువ అంటే ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయాలంటే మనం ఏం చేద్దామంటే 2 సెషన్స్ అనేది పార్టిసిపేట్ అనేది టుమారో ఆన్వర్డ్స్ నుండి మనం ఏం చేద్దామంటే జాయిన్ అనేది అవుదాం. అంటే 6 to 7 సెషన్లో ఏం చెప్తానంటే ఒక కాన్సెప్ట్ చెప్తాను. 8:30 నుండి 9కి మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ అనేది ఆ సెషన్లో డీల్ చేయడం అనేది చేద్దాం. ఎప్పుడైతే అలా మనం కొంచెం ఫాస్ట్గా చేయడం ద్వారా ఏమైందంటే మనం నేర్చుకోవాల్సిన థింగ్స్ అన్నీ కూడా ఏమవుతుందంటే కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ అవ్వడం అనేది జరిగిపోతుంది అనమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా టుమారో నుండి ఏం చేస్తారంటే 6 to 7 అనేది ఒక సెషన్ జరుగుతుంది. ఆఫ్టర్ దట్ ఏమవుతుంది మ్యాక్సిమం మనం ఏం చేద్దామంటే మనం గోల్డెన్ కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా ఏం చేద్దామంటే వీలైనంత వరకు దాంట్లో కవర్ చేసుకోవడం అనేది చేసేద్దాం అనమాట. ఓకేనా? ఓకే. దానికోసం అనేది ఈ ఒక్కటి మటుకు మీరు మర్చిపోకండి. ఎవ్రీడే అనేది మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అవ్వండి. ఓకేనా? ఓకే. అండ్ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న టాపిక్ ఏంటంటే న్యాచురల్ జాయిన్. న్యాచురల్ జాయిన్ అంటే ఏంటి? న్యాచురల్ జాయిన్ అనేది కూడా ఏంటిది? న్యాచురల్ జాయిన్ ఈజ్ ఆల్సో ఏ వన్ కైండ్ ఆఫ్ జాయిన్. అంటే న్యాచురల్ జాయిన్ అనేది కూడా ఏంటిది? ఒక జాయిన్లోనే ఒక రకం అనమాట. బేసికల్గా ఏం చేస్తాము, జాయిన్ అనగానే ఏంటి 2 టేబుల్స్ ఉంటాయి. లైక్ దీంట్లో కూడా అంతే 2 టేబుల్స్ ఉన్నాయి. ఇట్లా 2 ఇండివిజువల్ టేబుల్స్ ఉన్నాయి. ఆ ఇండివిజువల్ టేబుల్స్ని మనం ఏం చేస్తున్నాం, జాయిన్ అనేది చేసేసామంటే ఏం చేస్తున్నాము, కలిపేస్తే మనకేమైంది ఒక లాంగ్ ఫామ్ ఆఫ్ టెంపరీ టేబుల్ అనేది ఫామ్ అయింది. అంటే న్యాచురల్ జాయిన్ అనేది కూడా ఇలానే చేస్తాం. 2 టేబుల్స్ మీద మనం ఏం చేస్తామంటే పర్ఫామ్ అనేది చేస్తాం. 2 టేబుల్స్ మీద న్యాచురల్ జాయిన్ అనేది కూడా మనం ఏం చేస్తాం అంటే పర్ఫామ్ అనేది చేస్తాం. అలా పర్ఫామ్ చేసి మనం ఏం చేస్తామంటే 2 టేబుల్ నుండి ఒక టెంపరీగా ఉండే ఒక ఇండివిజువల్ టేబుల్ అనేది ఒకదాన్ని ఫామ్ అనేది చేస్తాం. ఇలా చేసేటప్పుడే ఒక మనం చేసేది ఏంటంటే ఒక కేసు వాడతాం అన్నమాట. ఇలా చేసేటప్పుడు న్యాచురల్ జాయిన్ అనేది వాడేటప్పుడు ఏం చేస్తామంటే ఈ టేబుల్ ఉంది చూడు, ఈ టేబుల్లో ఏమున్నాయి, బోల్డ్ అన్ని కాలమ్స్ ఉన్నాయి కదా. ఈ టేబుల్లో బోల్డ్ అన్ని కాలమ్స్ ఉన్నాయి. ఈ టేబుల్లో కూడా మనకి ఏమున్నాయి, బోల్డ్ అన్ని కాలమ్స్ ఉన్నాయి. ఈ రెండిటిల్లో కూడా ఏమైనాయి అంటే బోల్డ్ కాలమ్స్ ఉన్నాయి కదా. సపోజ్ ఇది 1 అనుకున్నాను, ఇది 5 అనుకున్నాను, ఇది 9 అనుకున్నాను, ఇదేమనుకున్నాను అంటే 2 అనుకున్నాను, 1 అనుకున్నాను, 4 అనుకున్నాను. అంటే ఇప్పుడు న్యాచురల్ జాయిన్ అనేది చేశాను ఏమైంది, ఈ టేబుల్స్ అన్ని మనకి ఎన్ని ఉన్నాయి చూడు, కాలమ్స్ 1 2 3 అంటే టోటల్ ఎన్ని 6 ఉన్నాయి. అంటే మనకి ఫామ్ అయ్యే టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉంటాయి చెప్పాలి కదా. జాయిన్ అంటే కలపడమే కదా. 6 కాలమ్స్ మనకి ఏమైందంటే టేబుల్ అనేది ఫామ్ అయ్యిద్ది అనమాట. ఓకేనా? అదే న్యాచురల్ జాయిన్ అనేది చేసామనుకో అప్పుడు ఏమైందంటే ఈ రెండిటిల్లో కూడా చూడు ఏముంది, 1 అనే ఒక కాలం ఉంది, ఇక్కడ కూడా 1 అనే కాలం ఉంది కదా. ఈ రెండు కూడా ఏమైందంటే ఇంటర్సెక్ట్ అనే ఆపరేటర్ తెలుసు కదా మీరు. అంటే ఇక్కడ ఒక టేబుల్ ఉంది, ఒక వెన్ డయాగ్రామ్ ఉంది, దీంట్లో 1 2 3 అని ఉంది. ఇక్కడ కూడా ఏముంది 4 to 1 అని ఉంది. అప్పుడు ఏమైంది, ఇంటర్సెక్ట్ అంటే ఏంటి, ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఆ రెండిట్లో కామన్ గా ఉన్నది మాత్రం ఏమైంది ఒకసారి వచ్చేసేసి మిగతావన్నీ కూడా ఫామ్ అవుతాయి అనుకున్నాం కదా. యూనియన్ అనే సినారియో, ఇంటర్సెక్ట్ అనే సినారియో, ఇవన్నీ మీకు గుర్తున్నాయా? ఇంటర్సెక్ట్ అంటే ఏంటి అంటే అవన్నీ మీకు తెలియకపోతే ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఈ 2 టేబుల్స్ లో ఉన్న యునిక్ వాల్యూస్ అండ్ యునిక్ కాలం నేమ్స్ తో మనకి ఏమైందంటే ఒక టేబుల్ కనుక ఫామ్ అయిందనుకో, అలా ఫామ్ అవ్వడానికి మనం ఏం చేస్తామంటే ఈ న్యాచురల్ జాయిన్ అనే దాన్ని చేస్తాం. అంటే దాని మీనింగ్ ఏంటో తెలియకపోతే ఇంకొకటి చెప్తున్నాను. ఇక్కడ మనకేముంది 1 5 9 అనే ఒక కాలం ఉంది, ఇక్కడ 2 1 4 అనే కాలమ్స్ ఉన్నాయి. ఈ రెండింటిని కూడా జాయిన్ చేసామనుకో అప్పుడు ఏమైంది అంటే రెండు కూడా ఇది 5 ఇది 9. తర్వాత రెండిట్లో కూడా కామన్గా ఏముంది, అదంతా 2 ఇండివిజువల్ కాలమ్స్ గా కాకుండా ఒకే కాలంగా ఫామ్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. 1 అనేది ఉంది, తర్వాత ఏముంది దాంట్లో ఉన్న 2 4 అనేవి వచ్చేసేసింది. ఇలా అంటే మనం ఏం చేసాము, 2 టేబుల్స్ లో ఏవైతే కామన్ కాలం ఉందో ఆ కామన్ కాలంని ఒకే కాలంగా 2 ఇండివిజువల్ గా సేమ్ గా ఉన్న 2 టేబుల్స్ లో ఉన్న కాలమ్స్ ని ఒక కాలం గా కంబైన్డ్ చేసేసి ఒక టేబుల్లో మనం అరేంజ్ అనేది చేయడానికి మనం ఏం చేస్తామంటే న్యాచురల్ జాయిన్ అనే దాన్ని ఏం చేస్తామంటే యూజ్ చేయడం అనేది మనం చేస్తాం అన్నమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా?
ఓకేనా? న్యాచురల్ జాయిన్ అంటే అర్థమైందా మీకు? అంటే రెండు ఇండివిజువల్ టేబుల్స్ ఉన్నాయి. ఆ రెండు ఇండివిజువల్ టేబుల్స్ లో ఏమున్నాయంటే సేమ్ టైప్ ఆఫ్ కాలం నేమ్, సేమ్ టైప్ ఆఫ్ వాల్యూతో ఉన్న ఆ కాలమ్స్ అన్ని కంబైన్డ్ అయిపోయి ఒకే కాలంగా ఫామ్ అవ్వడానికి మనం ఏం చేస్తామంటే ఈ న్యాచురల్ జాయిన్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే SQL క్వైరీ అనేది మనం రాస్తాం అనమాట. ఇలా చేయడంలో ఎవరికి డౌట్ లేదు కదా. మనం కూడా ఏం చేద్దామంటే దాని యొక్క సింటాక్స్ అనేది ఏం చేద్దామంటే ఒక్కసారి వెళ్ళేసి చేసేసి వచ్చాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నా డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్లో ఏమేమి ఉన్నాయి, ఆ డేటాబేస్లో ఫస్ట్ నుండి వెళ్ళిపోతాం. ఈ డేటాబేస్లో స్టూడెంట్ అనే ఒక కాలం ఉంది. స్టూడెంట్ అనే కాలంలో ఏముంది, ఐడి అనే కాలం ఉంది. దీంట్లో కూడా ఏముంది, ఇంకా చూసుకుంటూ వెళ్దాం. స్టూడెంట్ అనే కాలం ఉంది, ఇంకొక ఐడి అనే కాలంతో ఉన్న ఐడి రివ్యూస్ ఉన్నాయి. ఇక్కడ నేనేం చేశానంటే దీంట్లో ఏదో ఒక కాలం సేమ్గా ఉండే కాలమ్స్ ఏంటియో తీసుకోండి. ఏంటి దీంట్లో ఇన్స్ట్రక్టర్ తీసుకుందాం, ఇన్స్ట్రక్టర్ అనేది తీసుకుందాం. ఇన్స్ట్రక్టర్ అనే టేబుల్లో కనుక మీరు చూసానికి ఏముందో చూడు, ఇన్స్ట్రక్టర్ _ ఐడి ఒకటి ఉంది, ఫుల్ నేమ్ ఒకటి ఉంది, జెండర్ అనే ఒక కాలం ఉంది. ఓకేనా? తర్వాత మనం ఏం చేద్దామంటే స్టూడెంట్ _ స్కోర్స్ లేదు. ఇదిగో ఇక్కడ ఉన్న టేబుల్స్ చూడు, కోర్స్ అనే ఒక టేబుల్ ఉంది, ఇన్స్ట్రక్టర్ అనే ఒక టేబుల్ ఉంది. అంటే ఇక్కడ చూసారు కోర్స్ అనే ఒక టేబుల్, ఇన్స్ట్రక్టర్ అనే టేబుల్ ఉంది. ఆ రెండు టేబుల్స్ లో ఏమున్నాయో చూడు, రెండు టేబుల్స్ ఉన్నాయి. అంటే ఏమేంటిది, ఒకటి ఇన్స్ట్రక్టర్, రెండోది ఏం చేస్తున్నాను, రెండోది ఏంటిది కోర్స్ కదా, కోర్స్ అని తీసుకున్నాను. ఓకేనా? ఈ రెండు టేబుల్స్ తీసుకున్నాను. ఈ రెండు టేబుల్స్ లో కోర్స్ అనే టేబుల్లో చూడు ఏమో ఉన్నాయో, ఐడి అనే కాలము, నేమ్ అనే కాలము, డ్యూరేషన్ అనే కాలము, అలానే ఇన్స్ట్రక్టర్ _ ఐడి అనే ఒక కాలం ఉందా, అంటే ఈ కాలమ్స్ ఉన్నాయి. అలానే ఇన్స్ట్రక్టర్ అనే కాలం చూడు, ఇన్స్ట్రక్టర్ ఐడి ఉంది, ఫుల్ నేమ్ ఉంది, జెండర్ అని ఉన్నాయి. అంటే రెండిట్లో కూడా ఏముంది, కంబైన్డ్ గా ఒక కాలం అనేది రెండిట్లో సేమ్ గా ఉంది. ఆ రెండిట్లో ఉన్న కాలమ్స్ ని నేను మామూలుగా అయితే ఏం చేశాను, జాయిన్ చేశానుకో ఈ రెండు టేబుల్స్ కామన్ అయ్యేసి 7 కాలమ్స్ తో నాకు ఏమైందంటే డేటా రావాలి. అదే ఇప్పుడు నేను ఇక్కడికి తీసుకెళ్ళి నేను ఏం చేశానంటే న్యాచురల్ జాయిన్ అని పెట్టాను. న్యాచురల్ జాయిన్ అని పెట్టాను అనమాట. న్యాచురల్ జాయిన్ అని పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూడు, ఏమైంది, మొత్తం ఎన్ని ఉండాలి, 7 కాలమ్స్ ఉండాలి. ఇప్పుడు నాకు ఏమైంది చూడు, 6 కాలమ్స్ తో ఒక టేబుల్ అనేది ఫామ్ అయింది అనమాట. అలా ఫామ్ అయ్యేటప్పుడు ఏమైంది అంటే దాంట్లో ఏ కాలం నేమ్ అయితే రెండిట్లో సేమ్ గా ఉన్న కాలం నేమ్ తో ఒక టేబుల్ అనేది ఫామ్ అయింది. దానిలో కూడా ఏమైందంటే రెండిట్లో సేమ్ గా ఉన్న కాలం నెంబర్స్ ఏవైతే ఉన్నాయో చూడు, వాల్యూస్, ఆ వాల్యూస్ తో మాత్రమే ఏమైందంటే ఒక టేబుల్ అనేది ఫామ్ అయింది అనమాట. ఇక్కడ కనుక మీరు చూసారనుకో, కోర్స్ అనే కాలంలో ఎన్ని రోస్ ఉన్నాయో చూడు, 1 2 3 4 3 ఉన్నాయి. ఇన్స్ట్రక్టర్ అనే టేబుల్లో ఏమున్నాయి, 1 2 3 అని ఉన్నాయి. అంటే ఇక్కడ రెండింటికి కాలం ఏమని చూడు, ఇన్స్ట్రక్టర్ ఐడి ఉంది. దీంట్లో కూడా ఏముంది, ఇన్స్ట్రక్టర్ ఐడి అనేది ఉంది. అంటే రెండు కాలం నేమ్స్ కలిపేసేసి ఒక టేబుల్ అనేది ఫామ్ అయింది. అలానే దీంట్లో కనుక వాల్యూస్ చూస్తే ఏమున్నాయో చూడు, రెండిట్లో కూడా ఏమున్నాయి, రెండిట్లో కూడా వాల్యూస్ బోల్డ్ అని ఉన్నాయి. వాటిల్లో రెండిట్లో కూడా సేమ్ గా ఉన్న వాల్యూస్ లో ఉన్న డేటా మాత్రం మనకి ఏమైందంటే ఇలా ఫిల్టరేట్ అయ్యి వచ్చేసింది అనమాట. అంటే ఏమైంది, మనకు న్యాచురల్ జాయిన్ అంటే ఏంటి, రెండు ఇండివిజువల్ టేబుల్స్ లో సేమ్ కాలంలో ఉన్న సేమ్ రోస్ లో ఉన్న డేటాని మాత్రమే మనకి ఏమైందంటే కంబైన్డ్ చేసి తీసుకురావడానికి మనం ఏం చేస్తామంటే న్యాచురల్ జాయిన్ అనే కాన్సెప్ట్ ని మనం ఏం చేస్తామంటే యూజ్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఓకేనా? అది మీ అందరికి గుర్తొచ్చేసింది కదా. ఇప్పుడు దీని మీద ఏం చేసామంటే ఒక స్పెసిఫిక్ కండిషన్ కనుక అప్లై చేయాలని, ఫిల్టర్ అనేది చేయాలనుకో, అప్పుడు మనం ఏం చేస్తామని చెప్పుకున్నాము, ఫిల్టర్ అనేది చేయాలి అనుకో, అప్పుడు ఏం చేస్తాము, వేర్ ఏమనుకున్నాను నాకేం కావాలనుకున్నాను, అరుణ్ అనే పర్సన్ ఏ కోర్సు నేర్చుకుంటున్నాడు అది మాత్రమే నాకు కావాలనుకున్నాను. అప్పుడు నేనేం చేశాను, వేర్ నేమ్ ఈక్వల్ టు అరుణ్ అనే కాలం ఒక్కటే కదా నాకు కావాల్సింది. అరుణ్ అలెక్స్ తీసుకున్నాను, అలెక్స్ అని రాసుకున్నాను, అలెక్స్ అని పెట్టాను. అప్పుడు ఏమైద్దో చూద్దామా. అప్పుడు ఏమైద్ది, ఈ క్వైరీ అనేది ఏమవుతుందంటే రాంగ్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకని, దీనికి సింటాక్ చెప్పాను కదా. నేను ఏం చెప్పాను సింటాకు, ఇక్కడ ఉన్న టేబుల్లో ఏ టేబుల్ నేమ్ లో ఉన్న కాలం ని మనం చెక్ చేద్దాం అనుకుంటున్నాము, అది చెప్పినప్పుడు మాత్రమే కదా మనకు ఆ డేటా అనేది వచ్చేది.
అప్పుడు మనం ఏం చేయాలి, ఈ వేర్ అనే కండిషన్ రాసేటప్పుడు ఏం చేయాలి, ఈ ఇన్స్ట్రక్టర్, ఫుల్ నేము, జెండర్ ఇవన్నీ ఉన్నాయి చూడు, అది ఏ కాలంలో ఉన్నది, ఇన్స్ట్రక్టర్కి సంబంధించిన టేబుల్లో అనమాట. అంటే కావాలంటే వెళ్ళి చూసుకో, ఇన్స్ట్రక్టర్కి సంబంధించిన టేబుల్లో అనమాట. అందుకని ఇన్స్ట్రక్టర్ ఏం చేశాను, డాట్ అని పెట్టాను ఆ టేబుల్ డాట్, దానిలో ఏ కాలం నుండి నీకు కావాలనుకుంటుంది, ఫుల్ అండర్ స్కోర్ నేమ్ అనే కాలం నుండి డేటా తెచ్చుకుందాం అనుకున్నాను అని చెప్పేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైంది అంటే మనం వేయొచ్చు అంటే మనం ఏం చేయొచ్చు, ఇలా వేరనే ఒక కండిషన్ అప్లై చేసేసి మనకు కావాల్సిన డేటాని మనం ఏం చేయాలంటే ఫిల్టరేషన్ అనేది చేసుకోవచ్చు అనేది ఎస్టర్డే సెషన్లో మనం చెప్పుకోవడం అనేది జరిగిందనమాట. ఇలా న్యాచురల్ జాయిన్లో ఎవరికైనా సరే తెలుసుకోవడంలో కానీ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? No, sir. Okay, No, sir. let me discuss another concept. Let me discuss on today's our concept is inner join. After completion of natural join, later we will discuss inner join. One second. Okay. Today we will discuss a concept that one is a inner join. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏదన్నా ఉంది అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మ్యాథ్స్ టు మ్యాథ్స్ అందరూ అప్లై చేసే ఏదైనా కాన్సెప్ట్ ఉందంటే ఈ ఇన్నర్ జాయిన్ అనే కాన్సెప్ట్ ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ టాస్క్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఇన్నర్ జాయిన్ అనే కాన్సెప్ట్ని మ్యాథ్స్ టు మ్యాథ్స్ అనేది ఎవ్రీ 5 టాస్క్లో 3 to 4 టాస్క్లకు ఏం చేస్తారంటే మనం మ్యాథ్స్ టు మ్యాథ్స్ ఈ ఇన్నర్ జాయిన్ అనే కాన్సెప్ట్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే నేను కూడా ఏం చేస్తానంటే బోల్డ్ ఎన్నిసార్లు ఏం చేస్తానంటే ఈ ఇన్నర్ జాయిన్ని ఎక్కువగా టాస్క్ చేసేటప్పుడు యూజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా? అందుకోసం మీరందరూ కూడా ఏం చేస్తారంటే ఈ రోజు సెషన్ అంతా కూడా మనం ఏం చెప్పుకున్నామంటే ఈ ఇన్నర్ జాయిన్ ఒక్కదాన్నే కంప్లీట్ అనేది చేద్దాం. ఎవరైతే ఇన్నర్ జాయిన్లో బాగా పర్ఫామ్ అనేది చేయగలరో వాళ్ళకి మాత్రం ఏమవుతాయి అంటే నెక్స్ట్ చెప్పే ప్రతి కాన్సెప్ట్ కూడా అర్థమయ్యింది అనమాట. లేకపోతే రేపటి నుంచి చెప్పే ప్రతి కాన్సెప్ట్ కూడా ఏమైందంటే జుట్టు పిక్కోవడం అనేది జరుగుతుంది అనమాట. అందుకోసం మనందరం కూడా ఏం చేద్దామంటే ఈ రోజు చెప్పే సెషన్ ఏం చేద్దామంటే బాగా అర్థమయ్యేలా కాన్సెప్ట్ అనేది చేద్దాం. ఓకే డన్. అలానే ఈ జాయిన్స్ అనే కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ప్రతిరోజు సెషన్లో కూడా ఏం చేద్దామంటే రియల్ టైం వాక్ త్రూ అంటే ఒక రియల్ టైం యూస్ కేస్ అనేది తీసుకొని ఆ యూస్ కేస్ని మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలా సొల్యూషన్ అనేది చేస్తారు, దట్ మీన్స్ క్వైరీ అనేది ఎలా క్రియేట్ చేస్తారు అనే కాన్సెప్ట్ అనేది ఏం చేద్దామంటే ప్రతిరోజు ఈ జాయిన్స్ అనే కాన్సెప్ట్ అయిపోయేంతవరకు నేను ఏం చేద్దామంటే ఒక రియల్ టైం టాస్క్ తీసుకొని ఆ రియల్ టైం టాస్క్ని ఎలా మనం సాల్వ్ చేస్తాము, దానికి జరిగే ట్రిక్స్ ఏంటిది, ఎలా చేస్తాము ఏంటిది అనేది దాని గురించి అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అందుకోసం ఏం చేద్దామంటే ప్రతిరోజు సెషన్లో మీరందరూ కూడా చాలా రియల్ టైం టాస్క్ అన్నిటిని కూడా ఏం చేస్తారంటే జాగ్రత్తగా రాసుకొని మీరు కూడా ఏం చేస్తారంటే పర్ఫామ్ అనేది చేయండి అనమాట. అలానే నేను ఇంకోటి ఏం చేస్తానంటే ఈ ఇన్నర్ జాయిన్స్ ఈ జాయిన్స్ అనే కాన్సెప్ట్ అంతా కూడా మనం చేయాలి అంటే ఏం కావాలంటే మనకి డేటా కావాలి కదా, డేటాబేస్లో ఆ డేటా మొత్తం కూడా ఏం చేస్తానంటే ఈ రోజు సెషన్ అయిపోయినాక మీకు ఏం చేస్తానంటే షేర్ అనేది చేసేస్తాను. మీరు కూడా ఏం చేస్తారంటే SQL లైట్ అనే ఒక మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా SQL లైట్ అనేది, ఈ SQL లైట్లోకి వెళ్ళేసి లాగిన్ అయిపోయేసి దాంట్లో మీరు ఏం చేస్తారంటే టేబుల్స్ అనేవి క్రియేట్ చేసేసుకొని మీరు కూడా ఏం చేస్తారంటే నేను ఏమైతే టాస్క్లు చేస్తున్నానో ఆ టాస్క్లన్నిటిని కూడా మీరు కూడా ఏం చేస్తారంటే పర్ఫామ్ అనేది చేయండి అనమాట. ఓకే డన్. రైట్ నౌ వీ విల్ డిస్కస్ ఇన్నర్ జాయిన్. ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి? ఇన్నర్ జాయిన్ అనేది కూడా ఏంటంటే ఇట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ జాయిన్. అంటే ఇన్నర్ జాయిన్ అనేది కూడా ఏంటిదంటే ఒక టైప్ ఆఫ్ జాయిన్ అనేది ఏం చేస్తాం మనము ఒక టేబుల్లో ఏం చేస్తాం, ఒక టేబుల్ లోపల ఏం చేస్తాం బోల్డ్ అన్ని రోస్ ఉంటాయి. ఆ రోస్ అన్నిటిని కూడా కంబైన్ చేసేసి బోల్డ్ అన్ని కాలమ్స్ బోల్డ్ అన్ని రోస్ ఉంటాయి కదా, ఆ రోస్ అన్నిటిని కూడా కంబైన్ చేసి ఒక లాంగ్ ఫామ్ ఆఫ్ టెంపరరీ టేబుల్ని కనుక ఫామ్ చేసామనుకో అలా ఫామ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే జాయిన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. దానిలోనే రెండో ఒక టైప్ ఏంటిదంటే ఇన్నర్ అంటే ఏంటి, లోపల. ఇన్నర్ అంటే ఇన్సైడ్ అంటాం కదా, ఇన్సైడ్ అంటాం. అంటే ఒక టేబుల్ కనుక చూసామనుకో 2 టేబుల్ని కలిపితే దాన్ని జాయిన్ అనుకున్నాం. ఇన్నర్ అన్నాం కదా, ఇన్నర్ అంటే ఏంది, ఇన్నర్ అనగానే మీకే అర్థమైపోయింది. ఇన్నర్ అనగానే ఏంది, లోపల అనేసి వచ్చింది కదా, ఇన్ బిట్వీన్. ఇన్నర్ అంటే ఏంటిది, లోపల కదా. అంటే లోపల ఏముంటాయి, ఒక టేబుల్ ఉంటే ఆ టేబుల్ లోపల ఏముంటాయి కాలమ్స్ ఉంటాయి, ఆ కాలమ్స్ లోపల ఏముంటాయి వాల్యూస్ అనేవి ఉంటాయి అన్నమాట.
ఆ వాల్యూస్ ఎలా ఉంటాయి, మనకి ఎలా ఉంటాయి, రోస్లో ఉంటాయి. అంటే ఈ ఇన్నర్ జాయిన్ అనేది కూడా ఏంటిదంటే ఒక టేబుల్ ఉంటుంది, రెండు టేబుల్స్ తీసుకుంటాం, ఆ టేబుల్స్ లోపల ఏం చేస్తామంటే బోల్డ్ అండ్ రోస్ ఉంటాయి. ఆ రోస్ని కంబైన్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ ఇన్నర్ జాయిన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. బట్ అది కాదనమాట మన సాఫ్ట్వేర్లో వాడేది. జనరల్గా ఏం చేస్తామంటే మనం ఏం చేస్తామంటే ఒక కండిషన్ అనేది చెప్తాం అనమాట. అంటే ఇది గుర్తుపెట్టుకోండి, ఒక ఎగ్జాంపుల్ చేసేటప్పుడు మీకు అర్థమైపోయింది. మనం ఏం చేస్తామంటే ఈ ఇన్నర్ జాయిన్ అనేది అప్లై చేయాలంటే మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఒక డేటాబేస్లో బోల్డ్ అన్ని టేబుల్స్ ఉన్నాయి. ఆ టేబుల్ మీద మనం ఏం చేస్తామంటే ఒక కండిషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. ఆ కండిషన్ని మీట్ అయ్యే టేబుల్లో ఏ రోస్ అయితే ఉన్నాయో ఆ రోస్ అన్నిటిని కూడా కంబైన్డ్ అనేది చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇన్నర్ జాయిన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం అనమాట. ఇన్నర్ జాయిన్ అనేది ఒక ఆపరేటర్ అనమాట. ఇన్నర్ జాయిన్ అనేది ఏంటిది, ఒక ఆపరేటర్ అనమాట. ఇక్కడికి వెళ్ళి చూద్దాం. ఇన్నర్ జాయిన్ అనగానే మీ అందరికి అర్థమైపోవాలి. ఇన్నర్ జాయిన్ అనేది కూడా ఒక ఆపరేటర్ అనమాట. ఈ ఆపరేటర్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒకసారి చెప్దాం. ఏంటిదంటే ఒక కండిషన్ ఉంటుంది. అంటే నా దగ్గర టేబుల్స్ ఉన్నాయి కదా, ఇలా టేబుల్స్ అనేవి ఉన్నాయి అనుకుందాం. సపోజ్ ఈ టేబుల్స్లో మనం ఏం చేస్తాము, ఈ టేబుల్స్ మీదకి ఏం చేస్తామంటే ఒక కండిషన్ తీసుకుంటాను. కండిషన్ అంటే ఆ కండిషన్ ఏంటి, అవన్నీ కూడా తర్వాత చూద్దాం. ఒక కండిషన్ తీసుకున్నాను. నా కండిషన్ని సాటిస్ఫై చేసే టేబుల్స్, అంటే నా కండిషన్ సాటిస్ఫై టేబుల్స్ వాటిలో ఉన్న రోస్ ఉంటాయి కదా టేబుల్ లోపల, ఆ రోస్ని కంబైన్డ్ చేసేసేసి ఒక సింగిల్ టేబుల్గా కనుక ఫామ్ చేసేసామనుకో, అలా చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇన్నర్ అనే ఒక జాయిన్ని యూజ్ చేస్తాం అన్నమాట. అంటే మనం ఏం చేస్తాము, టేబుల్స్ ఉంటాయి, ఆ టేబుల్స్లో బోల్డ్ అండ్ రోస్ ఉంటాయి. మనం ఏం చేస్తాం, ఒక కండిషన్, మనం ఏ కండిషన్ అయితే చెప్పానో ఆ కండిషన్ని మీట్ అయ్యే టేబుల్స్లో ఉన్న రోస్ని మీద మాత్రమే ఏం చేస్తామంటే ఒక ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇన్నర్ జాయిన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. అంటే మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, అవి ఎగ్జాంపుల్ ఏందో చెప్పేటప్పుడు, యూజ్ కేసు చెప్పేటప్పుడు మీ అందరికి అర్థమైపోయింది. అంటే ఒక కండిషన్ తీసుకుంటాం, ఆ కండిషన్ ఏం చేస్తామంటే డేటాబేస్ మీద అప్లై చేస్తాం. ఆ కండిషన్ని నా కండిషన్ సాటిస్ఫై చేసే టేబుల్స్ లోపల ఏ రోస్ అయితే ఉన్నాయో వాటన్నిటిని కంబైన్ చేసి తీసుకురా అని చెప్పాను అనమాట. అలా తీసుకురావడానికి మనం ఏం చేస్తామంటే ఇన్నర్ జాయిన్ అనేది యూజ్ చేస్తాం. అదే న్యాచురల్ జాయిన్ అయితే ఎందుకు యూజ్ చేస్తాము నవీను? న్యాచురల్ జాయిన్ అయితే ఎందుకు యూజ్ చేస్తాము? కామన్ గా ఉన్న వాల్యూస్ ని కాలంలో ఉన్న మన దగ్గర ఏమున్నాయి అంటే టేబుల్ ఉన్నాయి, ఆ టేబుల్ బోల్డ్ అన్ని కాలమ్స్ ఉన్నాయి. నేను ఏం చేశానంటే రెండు టేబుల్స్, ఏ టేబుల్స్ అయితే ఉన్నాయో ఆ టేబుల్స్ లో ఉన్న కాలమ్స్, ఆ కాలమ్స్ ఏ టేబుల్స్ అయితే ఉన్నాయో ఆ టేబుల్లో ఉన్న సిమిలర్ కాలమ్స్, దానిలో ఉన్న సిమిలర్ రోస్ ని కంబైన్ చేసుకుని వాటి యొక్క డేటాని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నప్పుడు నేనేం చేశానంటే న్యాచురల్ జాయిన్ అనే దాన్ని యూజ్ చేశాను. అంటే రెండు టేబుల్స్ ఉన్నాయి, ఆ రెండు టేబుల్స్లో ఏమున్నాయి అంటే బోల్డ్ అన్ని కాలమ్స్ ఉన్నాయి. ఆ రెండు టేబుల్లో కామన్గా ఉన్న కాలం నేము, దానిలో ఏవైతే ఉన్నాయో వాటిలో కామన్గా ఉన్న రోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కంబైన్ చేసేసుకొని నాకు ఒక లాంగ్ ఫామ్ ఆఫ్ టేబుల్ అనేది ఫామ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే న్యాచురల్ జాయిన్ అనేది యూజ్ చేస్తాం. అదే ఇన్నర్ జాయిన్ అంటే ఏంటంటే రెండు టేబుల్స్ ఉన్నాయి, ఆ టేబుల్స్ మీద నేను ఏం చేశానంటే ఒక కండిషన్ చెప్పాను. నా కండిషన్ని సాటిస్ఫై చేసే రోస్, ఆ రెండు టేబుల్స్లో ఉన్న రోస్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు టేబుల్స్లో ఉన్న నా కండిషన్ సాటిస్ఫై చేసే రోస్ అన్నిటిని కూడా కంబైన్డ్ చేసేసుకొని ఒక టేబుల్గా ఫామ్ చేసి తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఇన్నర్ జాయిన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఓకే దెన్ ఇప్పుడు మనం ఏం చేస్తాం అనేది చూద్దాం. ఇది పీపీటీ. ఓకే దెన్ ఇప్పుడు దీని యొక్క సింటాక్ ఏంటి అనేది చూద్దాం. దీని యొక్క సింటాక్ అనేది కావాలి కదా, మన కంప్యూటర్కి చెప్పాలంటే సింటాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకసారి చూద్దాం. సెలెక్ట్ అని రాసేసి స్టార్ అని పెట్టేసేసి ఫ్రమ్ అని పెడతాం. ఇది అంతా మనకు తెలుసు కదా. సెలెక్ట్ అంటే మనం ఏం చేస్తాం, డేటాబేస్ నుండి సెలెక్ట్ చేసి తీసుకురాము. స్టార్ అంటే ఆల్ కాలమ్స్. తర్వాత ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి తెచ్చుకోమంటున్నాము, టేబుల్ 1 అంటే మనం ఏం చేస్తున్నాం, ఈ జాయిన్స్ అనేది పర్ఫామ్ చేయాలంటే రెండు టేబుల్స్ కదా, ఒకటి టేబుల్ 1, రెండోది టేబుల్ 2. ఆ రెండింటిని జాయిన్ చేయాలంటే కలపడానికి జాయిన్ అనేది వాడు. దాని మధ్యలో ఇన్నర్ జాయిన్ అనేది వాడానంటే దాని మీనింగ్ ఏంటంటే, అంటే టేబుల్ 1 రాస్తాం, తర్వాత టేబుల్ 2 రాస్తాం,
ఆ రెండింటికి మనం ఏం చేస్తామంటే ఇన్నర్ జాయిన్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఇన్నర్ జాయిన్ సహాయంతో ఏం చేసామంటే టేబుల్ 1ని టేబుల్ 2ని మనం ఏం చేసామంటే ఇన్నర్ జాయిన్ అనేది చేసాం. ఇన్నర్ జాయిన్ చేసామంటే దానికి ఏం చేయాలి, మనము ఒక కండిషన్ చెప్పాలనుకున్నాం కదా. కండిషన్ అనేది రాయాలంటే ఆన్ అనే ఒక కీవర్డ్ పెట్టేసి అక్కడ ఒక కండిషన్ రాస్తాం. ఏంటిది అంటే కండిషన్ మీరే చూసారనుకో, ఏంటిది అంటే టేబుల్ 1.c1 ఈజ్ ఈక్వల్ టు టేబుల్ 2.c2 అని ఉంది చూడు. అంటే ఆ ఈజ్ ఈక్వల్ టు అక్కడ పెట్టేటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే కంపారిజన్ ఆపరేటర్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు పెట్టుకోవచ్చు, నాట్ ఈక్వల్ టు పెట్టుకోవచ్చు, లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఏవైనా పెట్టుకోవచ్చు అనమాట మన ఇష్టం. అంటే కండిషన్ రాయాలి అని దాని మీనింగ్ అనమాట. కండిషన్లో టేబుల్ 1.c1 ఈక్వల్ టు టేబుల్ 2.c2 అంటే దాన్ని ఏమంటారంటే ఆ చెప్పిన టేబుల్ 1.c1 ఈక్వల్ టు టేబుల్ 2.c2 అనే దాన్ని కండిషన్ అంటాం. అంటే నా కండిషన్ ఏదైతే ఉందో నేను ఇక్కడ తీసుకున్న టేబుల్లో ఏమవ్వాలి అంటే నా కండిషన్ని సాటిస్ఫై చేసే టేబుల్, ఆ టేబుల్లో ఉన్న రోస్ వాటి యొక్క ఇన్ఫర్మేషన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని తీసుకురా అని చెప్పేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఇన్నర్ జాయిన్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం అనమాట. అంటే SQL క్వైరీ రాసేటప్పుడు ఏం చేశాను, ఒక కండిషన్ చెప్పాను, నేను 2 టేబుల్స్ తీసుకున్నాను. అంటే నేను ఒక కండిషన్ చెప్పి 2 టేబుల్స్ తీసుకున్నాను కదా, నేను చెప్పిన కండిషన్ని సాటిస్ఫై చేసే రోస్ని ఆ 2 టేబుల్స్లో నుండి సెలెక్ట్ చేసి తీసుకురా అని చెప్పడానికి మనం ఏం చేస్తామంటే ఇన్నర్ జాయిన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఓకే. అక్కడ ఆ కండిషన్ని కొంచెం డీప్గా అనలైజ్ అనేది చేద్దాం. కండిషన్లో ఏంటంటే టేబుల్ 1 డాట్ అంటే టేబుల్ 1 డాట్ అని చెప్పామంటే ఏంటి, డాట్ వెనకాల ఉన్నదాన్ని ఏమంటారు, టేబుల్ నేమ్ అంటాం. డాట్ ఆఫ్టర్ ఉంటే ఏమంటాం, డాట్ లేటర్లో కనుక ఉందనుకో దాన్ని ఏమంటారు కాలం అంటారు. అంటే డాట్కి బ్యాక్ సైడ్లో ఉంటే ఏమంటారు టేబుల్ నేమ్ అంటాం, రైట్ సైడ్లో ఉంటే ఏమంటాము కాలం అంటాం. అంటే దాని మీనింగ్ ఏంది, టేబుల్ 1.c1 అంటే ఏంది, టేబుల్ 1 అనే ఒక టేబుల్లో C1 అనే ఒక కాలము తీసుకున్నాను. తర్వాత టేబుల్ 2.c2 అంటే టేబుల్ 2లో .c2 అంటే C2 అంటే కాలం నేమ్ 2 అనమాట. అంటే టేబుల్ 1లో ఉన్న C1లో ఉన్న కాలంలో ఉన్న వాల్యూస్, టేబుల్ 2లో C2లో ఉన్న కాలంలో ఉన్న వాల్యూస్ ఈక్వల్గా ఉన్న టేబుల్స్ మీద నాకేం కావాలంటే ఈ కండిషన్ ఆపరేట్ అనేది అవ్వాలి అని చెప్పాను అనమాట. ఒక టేబుల్ 1 తీసుకున్నాము, దాంట్లో C1 అనే ఒక కాలం ఉంది. టేబుల్ 2 తీసుకున్నాను, దాంట్లో C2 అనే కాలం. రెండు కూడా ఎలా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. టేబుల్ 1లో C1 కాలము, మనం తీసుకునే టేబుల్ 2లో కూడా C2 అనే కాలం, రెండు కూడా ఎలా ఉండాలి, సిమిలర్గా ఉండాలన్నమాట. సిమిలర్గా ఉన్న కాలం నేమ్స్, టేబుల్ 1లో ఒక కాలం నేము, మనం తీసుకునే టేబుల్ 2లో తీసుకున్న కాలం నేమ్ ఏముండాలి, దీనిలో ఉన్న వాల్యూస్తో ఏం కావాలి, కాలం నేమ్ కాదు, కాలంలో ఉన్న వాల్యూస్ దేంతో ఉండాలి, దీనితో సిమిలర్గా ఉన్న కండిషన్ మీద మనం ఏం చేస్తామంటే పర్ఫామ్ అనేది చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ ఇన్నర్ జాయిన్ అనేది యూజ్ చేస్తాం. అంటే అదేంది అనేది తర్వాత చూద్దాం. ఓకేనా? ఇన్నర్ జాయిన్ అంటే ఏంటిది, ఒక కండిషన్ చెప్తాము, ఆ కండిషన్ని ఏం చేసా, ఒక కండిషన్ చెప్తాము, ఆ కండిషన్ ఏం చేస్తామంటే 2 టేబుల్ మీద అప్లై చేస్తే ఆ 2 టేబుల్స్ లోపల ఏముంటాయి అంటే కొన్ని రోస్ ఉంటాయి కదా, ఆ రోస్లో ఉన్న మనకు కావాల్సిన కండిషన్ సాటిస్ఫై చేసే రోస్లో ఉన్న డేటాని తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఇన్నర్ జాయిన్ వాడతాం. దానికి సింటాక్స్ ఏంటిదంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ 1, రెండింటి మధ్యలో ఏం చేస్తామంటే ఇన్నర్ జాయిన్ అనేది పెడతాం, టేబుల్ 2 అని పెడతాం. తర్వాత మనం ఏం చేస్తామంటే కండిషన్ రాయాలంటే ఆన్ అని పెట్టేసేసి టేబుల్ 1.c1 ఈక్వల్ టు టేబుల్ 2.c2 అని పెడతాం అనమాట. అనేది ఏంటిది అనేది చూద్దాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఏంటి అంటే దాని మీనింగ్ ఏందో తెలుసుకోవడానికి మనం ఏం చేద్దామంటే ఒక ఇన్నర్ జాయిన్ అనేది తెలుసుకోవడానికి నేను ఏం చేద్దామంటే ఒక యూస్ కేస్ అనేది తీసుకున్నాను అనమాట. ఈ ప్లాట్ఫామ్లో మనం ఏం చేద్దామంటే స్టూడెంట్ అనే ఒక టేబుల్ ఉంది, అలానే రివ్యూస్ అనే ఒక టేబుల్ ఉంది కదా. ఈ స్టూడెంట్ ఏం చేస్తారు, రివ్యూస్ అనేది ఇస్తారు కదా. ఎవరైతే ఆ రివ్యూస్ అన్ని ఇచ్చారో ఆ రివ్యూస్ అన్ని కూడా మనకి ఏం కావాలంటే తెచ్చుకుందాం అనుకున్నాం. ఆ రివ్యూస్ అనేది తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్నర్ జాయిన్ అనే దాన్ని పర్ఫామ్ చేస్తాం. అంటే మనకి ఇక్కడ అదంతా కూడా అనవసరం, మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇక్కడ మనకి ఏమున్నాయి, 2 టేబుల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటిదంటే స్టూడెంట్ అనే ఒక టేబుల్, రివ్యూ అనే ఒక టేబుల్. వీటి మీద కనుక మనం ఇన్నర్ జాయిన్ అనేది పర్ఫామ్ చేసినప్పుడు ఎలా అప్లై అయ్యింది అనేది చూద్దాం. అంటే స్టూడెంట్ అనే టేబుల్లో కనుక చూస్తే ఏమేమి కాలమ్స్ ఉన్నాయో చూడు. అక్కడ మీరు కనుక చూసారనుకో ఏమున్నాయి, ఐడి అనే ఒక కాలము, ఫుల్ నేమ్ అనే ఒక కాలము, జెండర్ అనే. అలాంటి రివ్యూ అనే కాలంలో ఏమున్నాయి చూడు,
ఐడి అనేసి, కోర్స్ అండర్ స్కోర్ ఐడి అనేసి, స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడి అనేసి, అలానే మనకేముంది కాంటెంట్ అనేసి, క్రియేటెడ్ అండర్ స్కోర్ ఏటీ అనేసి ఉన్నాయన్నమాట. ఈ స్టూడెంట్ అనే టేబుల్లో ఐడి అనే కాలమ్స్లో ఏ వాల్యూస్ అయితే ఉంటాయో రివ్యూ అనే టేబుల్లో కూడా స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడి అనే కాలంలో ఏముంటాయి, సేమ్ వాల్యూస్ ఉంటాయి. అంటే ఇలా ఒక టేబుల్ లోపల రోస్ ఉంటాయి చూడు, ఒక టేబుల్ లోపల బోల్డ్ అని వాల్యూస్ ఉంటాయి కదా, ఆ వాల్యూస్ మరొక టేబుల్లో ఉన్న రోతో మనం ఏం చేస్తామంటే మ్యాచ్ చేసేసి దాంట్లో ఉన్న డేటాని తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఈ ఇన్నర్ జాయిన్ అనే దాన్ని పర్ఫామ్ చేస్తారు. మీరు ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఈ ఇన్నర్ జాయిన్ అనేది పర్ఫామ్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే కనీసం ఒక టేబుల్ అనేది ఏం కావాలంటే ఫారెన్ కీ అనేది అవ్వాలన్నమాట. ఆ ఫారెన్ కీలో ఏ డేటా అయితే ఉందో దానికి రిలేటెడ్గా ఉన్న డేటాతో ఉన్న టేబుల్, ఆ టేబుల్ మీద మాత్రమే ఇలాంటి జాయిన్స్ అనేవి పర్ఫామ్ చేస్తారనమాట. ఓకేనా? అంటే మనం ఫారెన్ కీస్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, 1-to-1 రిలేషన్షిప్ జరిగినప్పుడు, 1-to-many అంటే 1-to-1 జరిగినప్పుడు, 1-to-many, అలానే many-to-many రిలేషన్షిప్ జరిగేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఇన్నర్ జాయిన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం అనమాట. ఆ కాలమ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఆ టేబుల్స్లో. ఓకేనా? అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి, ఒక కండిషన్ చెప్తాము, ఆ కండిషన్ని సాటిస్ఫై చేసే కాలమ్స్ అంటే కాలంలో ఉన్న రోస్ ఏవైతే ఉన్నాయో ఆ రోస్లో ఉన్న డేటాని ఏం చేస్తామంటే కంబైన్ చేసేసి వాటి నుండి మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన డేటాని ఫిల్టర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ ఇన్నర్ జాయిన్ అనే దాన్ని అప్లై చేస్తాం. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఒకసారి చూద్దాం. మామూలుగా అయితే ఇందాక ఏం చేసాము, ఒక టేబుల్ ఉంది, ఈ టేబుల్లో ఏమేమి ఉన్నాయో చూడు, ఐడి అని ఇలా బోల్డ్ అని ఉన్నాయి అనమాట. అంటే ఆ టేబుల్లో ఉన్న రెండిట్లో కూడా సేమ్ కాలము సేమ్ వాల్యూస్తో ఉన్న రోస్, ఆ రెండింటిని కంబైన్ చేయాలంటే మనం తీసుకున్నాం. ఇప్పుడు నేనేం తీసుకున్నా అంటే ఐడి అని, నేమ్ అని, ఇంకోటి ఏదో ఏజ్ అని తీసుకున్నాను. ఇదేంటిది, స్టూడెంట్ అనే కాలం, స్టూడెంట్ అనే టేబుల్. ఇంకోటి ఏంటి, రివ్యూ అనే ఒక టేబుల్ తీసుకున్నాను. రివ్యూలో ఏమేమి ఉన్నాయంటే ఒకటి వచ్చేతలకి ఏమన్నా మ్యాచ్ అని ఉందన్నమాట, ఏదో ఉంది. తర్వాత ఏముందంటే స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడి అని ఉంది. అంటే దీని మీనింగ్ ఏందో చూడు, దీని మీనింగ్ ఏంది, ఇది ఒక ఫారెన్ కీ కదా, దీని మీనింగ్ ఏంటిది వసంత, దీని మీనింగ్ ఏంది, స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడి అంటే ఏంది, కళ్యాణ్ దీని మీనింగ్ ఏంటిది, ఫారెన్ కీ ఏం తెలుసు కదా, ఫారెన్ కీ దీని మీనింగ్ ఏంది ఆల్రెడీ చెప్పాను కదా. దీని మీనింగ్ ఏంటంటే స్టూడెంట్ అనే ఒక టేబుల్, దానిలో ఐడి అనే కాలం ఉంది, ఆ కాలంలో ఉన్న డేటాకి సంబంధించిన కాలము అని చెప్పడానికి మనం దీంతో మెన్షన్ చేస్తాం. అంటే ఇక్కడ కూడా చూసాను, స్టూడెంట్ అనే టేబుల్ ఐడి అనే కాలం ఉంది. అంటే దీని మీనింగ్ ఏంది, దీని యొక్క టోటల్ కాలం ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నట్టే కదా దాని మీనింగ్. దీని మీనింగ్ ఏదైతే ఉందో ఈ టేబుల్కి దీంట్లో ఉన్న వాల్యూస్ మీనింగ్ ఏదైతే ఉంటుందో అలానే ఈ టేబుల్ దానిలో ఉన్న వాల్యూస్ యొక్క మీనింగ్ రెండు ఒకటి అనమాట. అంటే ఏం చేసాము ఇన్నర్ జాయిన్ అనేది చేయాలి అంటే ఏం చేయాలి అంటే ఇన్నర్ అంటే డైరెక్ట్ గా మనకు కనపడవు అనమాట. వాటిలో ఉన్న కాలం నేమ్స్ ని మనం బాగా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే అర్థమైంది అనమాట. అప్పుడు ఏం చేయాలి, టేబుల్ 1 లో ఈ కాలము ఏదైతే ఉందో ఈ కాలం రెండు ఏమవుతాయి, ఈక్వల్ గా ఉన్నట్టేనా. అంటే స్టూడెంట్ అనే టేబుల్లో ఉన్న ఐడి అనే కాలమ్స్ లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడి అనే కాలంలో ఉన్న వాల్యూస్ కూడా ఏమైనాయి, రివ్యూ అనే టేబుల్లో స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడి అనే కాలంలో ఉన్న వాల్యూస్ రెండు ఎలా ఉన్నాయి, సేమ్ గా ఉన్నాయి. ఇలా రెండు అంటే మనం తీసుకున్న టేబుల్ 1 లో టేబుల్ 2 లో ఏముండాలి, ఆ రెండిటిల్లో ఉన్న కాలము ఆ కాలంలో ఉన్న వాల్యూస్ సిమిలర్ గా ఉన్న టేబుల్ మీద మనం ఏం చేస్తామంటే ఇన్నర్ జాయిన్ అనే దాన్ని పర్ఫామ్ చేస్తామని దాని మీనింగ్ అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేశానంటే స్టూడెంట్ అనే ఒక టేబుల్ ఉంది, దాంట్లో ఐడి అనే కాలం ఉంది, రివ్యూ అనే టేబుల్ ఉంది, దాంట్లో స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడి అనే కాలం ఉంది. అంటే ఇలాంటి రెండు టేబుల్స్ లో ఉన్న సిమిలర్ ఇన్సైడ్ లో రెండిట్లో సేమ్ గా ఉన్న అంటే టేబుల్ నేమ్ వేరుగా ఉండొచ్చు కానీ బట్ దానిలో ఉన్న కాలము రోస్ లో ఉన్న వాల్యూ ఏముండాలి, సిమిలర్ గా. అంటే ఒక టేబుల్ నేమ్స్ వేరుగా ఉండొచ్చు
దానిలో ఉన్న రోస్ అంటారు అనమాట. దాంట్లో ఉన్న రోస్లో ఉన్న డేటా సిమిలర్గా ఏ టేబుల్స్లో అయితే ఉంటుందో ఆ 2 టేబుల్స్కి ఒక కండిషన్ చెప్పాం కదా, ఆ కండిషన్ సాటిస్ఫై చేసే రోస్కి సంబంధించిన ఆల్ ద ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఈ ఇన్నర్ జాయిన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఈ ఇన్నర్ జాయిన్ అనేది అప్లై చేయాలంటే మనం అప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ చూసిన కండిషన్కి అయితే ఏం చేస్తామంటే సింటాక్స్ సెలెక్ట్ అని స్టార్ అని పెట్టేసి ఫ్రమ్ అని పెట్టి మనం ఏంది ఇప్పుడు చేద్దాం అనుకుంది స్టూడెంట్ అనే టేబుల్ రివ్యూ అనే టేబుల్ మీద ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇన్నర్ జాయిన్ అప్లై చేద్దాం అనుకున్నాం. అప్లై చేయాలంటే మనం ఏం చేయాలి, ఒక కండిషన్ చెప్పాలి కదా, ఏంటిది స్టూడెంట్ డాట్ ఐడి అంటే స్టూడెంట్ అనే టేబుల్ ఐడి అనే కాలము, అలానే రివ్యూ డాట్ స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడి అంటే రివ్యూ అనే టేబుల్ స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడి అంటే స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడి అనే కాలంలో ఉన్న రోస్ ఏవైతే ఉన్నాయో స్టూడెంట్ అనే టేబుల్లో ఐడి అనే కాలంలో ఉన్న రోస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ రెండు కూడా ఏంటిది ఈక్వలే కదా, ఆ రెండింటిని ఈక్వల్ అయినాయి కాబట్టి దీన్ని ఒక కండిషన్ అనుకోండి. ఈ కండిషన్ ని మ్యాచ్ చేసే ఈ 2 టేబుల్లో ఉన్న డేటాని తీసుకురా అని చెప్పడానికి మనం ఏం చేస్తామంటే ఈ క్వైరీ అనేది చేస్తాం అనమాట. ఒక్కసారి మనం ఏంటంటే ఒక్కసారి దీని గురించి అర్థం చేసుకోవడానికి ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఇక్కడ మీరు కనుక చూసాను స్టూడెంట్ అనే ఒక టేబుల్ ఉంది చూడు, రెండోది రివ్యూ అని ఉంది. ఆ 2 టేబుల్లో ఏమున్నాయి, స్టూడెంట్ అనే టేబుల్లో ఐడి, ఫుల్ అండర్ స్కోర్ నేమ్, ఏజ్, అలానే జెండర్ అనే కాలమ్స్ ఉన్నాయి. అలానే రివ్యూ అనే టేబుల్లో ఏమున్నాయి చూడు, ఐడి, కోర్స్ అండర్ స్కోర్ ఐడి, స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడి, కాంటెంట్ అండ్ క్రియేటెడ్ అండర్ స్కోర్ ఎట్ అని ఒకటి ఉందన్నమాట. ఈ రెండింటిలో కూడా ఏంటి అంటే కామన్గా ఒక ఇన్సైడ్లో ఏముందంటే ఒక టేబుల్ అనేది ఉందన్నమాట. ఏంటిదంటే స్టూడెంట్ అనే టేబుల్లో ఐడి అనే ఒక కాలం ఉంది, దాంట్లో ఉన్న వాల్యూస్. అలానే రివ్యూ అనే టేబుల్లో స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడి అంటే ఏముందో చూడు, స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడి అన్న స్టూడెంట్ అనే టేబుల్ ఐడి అన్న రెండు ఒకే కాలం నేమ్తో ఉన్నాయని దాని దాంట్లో ఉన్న డేటా ఏమున్నాయి చూడు, దాంట్లో 1, 2, 3 ఉన్నాయి, దీంట్లో 1, 2 అనేవి ఉన్నాయి. అంటే ఆ రెండిట్లో సేమ్గా ఉన్న డేటా ఏంటి, 1, 2 అనే రోస్లో ఉన్న డేటా. ఆ రెండిట్లో ఉన్న డేటాని మాత్రమే ఏం చేసేసామంటే ఫిల్టర్ చేసి తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఇన్నర్ జాయిన్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు దాని యొక్క క్వైరీ ఎలా ఏంటి అనేది ఒకసారి చూసేద్దామా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నా దగ్గర ఏమున్నాయంటే స్టూడెంట్ అనే టేబుల్, ఇంకోటి ఏముంది రివ్యూ అనే ఒక టేబుల్ ఉంది. ఆ 2 టేబుల్లో ఏమున్నాయి చూడు, స్టూడెంట్ అనే ఒక టేబుల్ ఉంది, అలానే ఇంకొకటి ఏముంది రివ్యూ అనే టేబుల్ ఉంది. ఈ 2 టేబుల్ మీద నేనేం చేద్దామంటే జాయిన్ అనేది అప్లై చేయాలి నా సింటాక్స్. అలా చేయాలంటే ఏం చేయాలి, సెలెక్ట్, తర్వాత ఏం చేయాలి, ఇక్కడ దాకా మనకు తెలుసు స్టార్ ఫ్రమ్ అంటే 2 టేబుల్స్ మీద నేనేం చేద్దామంటే నాకు కావాల్సిన డేటా అనేది 2 టేబుల్స్లో ఉందన్నమాట. నాకు కావాల్సిన డేటా అనేది ఒకే టేబుల్లో ఉంటే మనం క్వైరీ రాయగలం, అది తెలుసు మనకి. అలానే మనకు కావాల్సిన డేటా అనేది రెండు టేబుల్స్లో ఉన్నప్పుడు ఆ 2 టేబుల్స్లో నుండి మనకు కావాల్సిన డేటా తెచ్చుకోవాలని జాయిన్స్ అనేది వాడాలి. ఇప్పుడు నేను ఏ జాయిన్ వాడుతున్నాను, ఇన్నర్ జాయిన్ వాడుతున్నాను. ఇన్నర్ జాయిన్ అనేది ఎందుకు వాడతాం అనేది తర్వాత చూద్దాం. ఏంటిది, ఒకటి స్టూడెంట్ అనే టేబుల్ కదా, స్టూడెంట్ అని రాసుకున్నాను. ఇప్పుడు నేను ఏం పర్ఫామ్ చేస్తున్నాను, ఇన్నర్ జాయిన్ కాబట్టి ఇన్నర్ జాయిన్ అనే ఒక కీవర్డ్ రాసేసాను. ఆఫ్టర్ దట్ ఏ టేబుల్ మీద పర్ఫామ్ చేస్తున్నాను, రివ్యూ అనే టేబుల్ మీద పర్ఫామ్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడు, ఏం చేస్తున్నాను, ఇన్నర్ జాయిన్ అనేది వాడానంటే నేనేం చేయాలి, ఒక కండిషన్ అనేది చెప్పాలి. కండిషన్ అనేది మీట్ చేయాలి అంటే ఏం చేయాలి, ఆన్ అనే ఒక కీవర్డ్ వాడాలి. తర్వాత ఏం చేయాలి, నా కండిషన్ చెప్పాలి. ఏంటిది, ఈ రెండిట్లో కూడా కామన్గా ఉన్న వాల్యూస్తో ఉన్న కాలం నేము, దాంట్లో ఉన్న వాల్యూస్ ఈక్వల్గా ఉన్న వాల్యూస్తో ఉన్న డేటా ఏదో చూసుకోవాలన్నమాట. ఏంటిది, ఇక్కడ కలిసి చూసానుకో, ఏంటిది మనం ఆల్రెడీ చూసుకున్నాం. స్టూడెంట్ అనే టేబుల్లో ఐడి అనే కాలంలో ఏమున్నాయి, వాల్యూస్ ఉన్నాయి. అలానే మనం ఇక్కడ కనుక చూసామనుకో, రివ్యూ అనే టేబుల్లో స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడి అనే కాలం చూడ, ఈ కాలంలో ఉన్న డేటా రెండు కూడా ఏంది, ఒకటే కదా. అంటే ఆ రెండు ఒకటే అయినాయి కాబట్టి ఆ రెండిట్లో కూడా కామన్ ఒక కండిషన్ చెప్పాం. అంటే నేను చెప్పే కండిషన్ ఏంది, నేను చెప్పే మొదటి టేబుల్లో ఉన్న కాలము, మనం తర్వాత తీసుకునే టేబుల్లో ఉన్న కాలము, రెండిటిల్లో కూడా సిమిలర్గా ఉన్న కాలమ్స్లో ఉన్న డేటాని మాత్రమే తీసుకురా అని చెప్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు నేను కండిషన్ ఏం చెప్పాను, స్టూడెంట్ డాట్ అంటే నెక్స్ట్ టేబుల్లోకి వెళ్తుంది, దాంట్లో ఐడి అనే కాలము ఈక్వల్గా ఉంది. దేనికి ఈక్వల్గా ఉంది, రివ్యూ అనే టేబుల్లో ఏంది, స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడి అనే కాలంకి ఏముందంటే ఈక్వల్గా ఉంది.
ఈ ఈక్వల్గా ఉన్న కండిషన్కి సంబంధించిన ఆ రెండు టేబుల్స్లో ఉన్న మ్యాచ్ అయ్యే ఫిల్టర్ సేమ్గా ఉండే డేటాని ఫిల్టర్ చేసుకొని తీసుకురమ్మను. అలా తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఇన్నర్ జాయిన్ అనే దాన్ని యూజ్ చేసాం. అప్పుడు కనుక మీరు చూసారనుకో రెండిట్లో కామన్గా ఉన్న డేటా ఏంది, స్టూడెంట్ అనే టేబుల్లో ఐడీస్ ఏమన్నాయి 1 2 3 4 ఉన్నాయి. అదే స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడి అనే టేబుల్లో ఏమున్నాయి, అదే కోర్స్ అనే టేబుల్ స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడి అనే కాలంలో ఏమున్నాయి 1 2 2 అని ఉన్నాయి. అంటే రెండిట్లో సేమ్గా ఏమేమి వాల్యూస్ ఉన్నాయి, 1 1 ఉంది, 2 2 ఉన్నాయి అనమాట. అలా 2 అనేది ఉంది కాబట్టి ఐడీస్ ఎన్నిసార్లు అయినా ఉండని అవన్నీ కూడా ఏమవుతాయి అంటే ఒక్కొక్కసారి వచ్చేసేసి ఆ డేటా మొత్తం కూడా మనకు రావడం అనేది జరిగిందనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఇన్నర్ జాయిన్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఓకేనా? ఓకే డన్. ఇక్కడే ఇంకొక యూజ్ కేస్ తీసుకున్నారు. ఇప్పుడు కనుక మీరు చూసారు స్టూడెంట్ బదులు కోర్స్ అనే టేబుల్ ఉంది. కోర్స్ అనే టేబుల్లో ఏమేమి ఉన్నాయి చూడు, ఐడి అనే ఒక కాలం ఉంది, నేమ్ అనే ఒక కాలం ఉంది, డ్యూరేషన్ ఒకటి ఉంది, ఇన్స్ట్రక్టర్ అండర్ స్కోర్ ఐడి అనే ఒక కాలం ఉంది అనమాట. ఓకేనా? అలానే మనం ఇక్కడ కనుక చూసుకున్నాం అనుకో, దీంట్లోకి వెళ్ళి చూసుకున్నాం అనుకో, రివ్యూ కానీ స్టూడెంట్ అండర్ స్కోర్స్ అనే కాలంలో చూసుకున్నాం అనుకో, రివ్యూ చూసుకుందాం. రివ్యూ అనే కాలంలో కూడా ఏముందో చూడు, కోర్స్ అండర్ స్కోర్ ఐడి అనే కాలం ఉంది. అంటే దీంట్లో ఏముంది, కోర్స్ అండర్ స్కోర్ ఐడి అంటే దాని మీనింగ్ ఏంది, కోర్స్ అనే టేబుల్లో ఐడి అనే కాలంలో సిమిలర్గా ఉన్న డేటా అని దాని మీనింగ్ అయినా. అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కోర్స్ అనే కాలంని ఇంకొకటి ఏం చేస్తున్నాను, రివ్యూ అనే కాలంని రెండింటిని కంబైన్ చేస్తున్నాను. దాంట్లో ఏం చేస్తున్నాను, నేను ఇన్నర్ జాయిన్ చేస్తున్నాను. అప్పుడు ఏం చేశాను, సెలెక్ట్ రోస్ ఉన్నాయి, సేమ్గా ఉన్న రోస్ ఉన్నాయి. ఏంటిది, స్టార్ అని పెట్టాను, ఫ్రమ్ అని పెట్టాను, తర్వాత ఏం చేశాను, కోర్స్ అని పెట్టాను అనమాట. కోర్స్ అని పెట్టాను. ఆఫ్టర్ దట్ నేను ఏం చేస్తున్నాను, ఇన్నర్ జాయిన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాను. ఇన్నర్ జాయిన్ అని చెప్పాను. అని చెప్పి నేను అక్కడికి వెళ్ళి ఏం చేశాను, రివ్యూ అనే టేబుల్ ఇచ్చాను. రివ్యూ అనే టేబుల్ అంటే దాని మీనింగ్ ఏంది, మనం తీసుకున్న టేబుల్స్ లోపల మనం ఏం చేస్తున్నాం అంటే ఒక కండిషన్ చెప్తున్నాం. ఏ కండిషన్ చెప్తున్నాము, మనం తీసుకున్న టేబుల్లో ఒక కాలంలో ఉన్న వాల్యూస్, రోస్ ఉంటాయి కదా, వాల్యూస్ అంటే రోస్ అంటారు కదా. మనం తీసుకున్న టేబుల్లో ఏం చెప్పాను, మనం తీసుకున్న టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్లో మనం ఏదైతే కాలమ్స్ ఉన్నాయో తర్వాత మనం తీసుకునే టేబుల్లో కూడా అదే కాలం నేము అదే రోలో ఉన్న వాల్యూస్తో ఉన్న మ్యాచ్ అయ్యే ఆ రోలో ఉన్న వాల్యూస్ సిమిలర్గా ఏవైతే ఉంటాయో ఆడిపోయే మ్యాచ్ అయ్యే డేటాని మాత్రమే తీసుకురా అని చెప్పాను అనమాట. అలా చెప్పినప్పుడు దానికి కావాల్సిన డేటా వస్తుంది అనమాట. అప్పుడు ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి కోర్స్ అనుకున్నాను, డాట్ ఏమనుకున్నాను దీంట్లో ఐడి అనుకున్నాను, ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు నేనేం చేశానంటే మన దీనికి రివ్యూ అనే టేబుల్ కదా, రివ్యూ అనే టేబుల్లోకి వెళ్ళాను, డాట్ పెట్టాను. నేనేంది కోర్స్ అండర్ స్కోర్ ఐడి అనుకున్నాను. అంటే దీని మీనింగ్ ఏందో చూడు, దాని మీనింగ్ ఏంది, రివ్యూ అనే టేబుల్లో కూడా కోర్స్ అండర్ స్కోర్ ఐడి అనే కాలం ఉంది. అంటే ఆ కాలానికి మీనింగ్ ఏంది, కోర్స్ అనే టేబుల్లో ఐడి అనే కాలంలో ఉన్న డేటాకి రిలేటెడ్గా ఉన్న కాలానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది. ఆ రెండిటిలో కూడా కామన్గా ఉన్న రోస్తో కూడిన వాల్యూస్తో ఉన్న ఇన్ఫర్మేషన్ని తీసుకురా అని చెప్పాం. అలా తీసుకురా అని చెప్పడానికి మనం ఏం చేస్తాం అంటే ఈ ఇన్నర్ జాయిన్ అనే దాన్ని యూజ్ చేశాను. ఓకేనా? ఇప్పుడు కనుక మీరు కనుక చూసారనుకో, కోర్స్ అనే టేబుల్లో ఏమున్నాయో చూడు, కోర్స్ అనే టేబుల్లో ఐడి నెంబర్ ఎంత ఉంది, 11 15 19 ఉంది. అలానే రివ్యూ అనే టేబుల్ చూడు, రివ్యూ అనే టేబుల్ కోర్స్ అండర్ స్కోర్ ఐడి అంటే దాని మీనింగ్ ఏంటి, కోర్స్ అనే టేబుల్ ఐడి అనే కాలం. దీంట్లో ఏమన్నాయి 11 15 15 అని ఉన్నాయి. అంటే దీంట్లో రెండిట్లో కామన్గా ఉంది 11 15. అప్పుడు ఏమైంది, ఆ 11 15కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో కూడిన ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం కూడా ఏమైందంటే ఫిల్టరేషన్ అయ్యి రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన టేబుల్ నుండి ఇన్నర్ జాయిన్ అనేది ఇలా అప్లై చేస్తాం అన్నమాట. ఓకేనా? ఓకే. ఇంకా ఎవరికన్నా డౌట్ ఉందా, ఎనీబడి హ్యావ్? నో సార్. ఎవరికన్నా డౌట్ ఉందా? ఓకేనా? ఇంకా అర్థం కాకపోతే మరొకసారి చెప్పుకుందాం, లేకపోతే ఏం చేద్దామంటే ఇంకొక యూస్ కేస్ తీసుకొని దాని ద్వారా ఇంకొక దానికి వెళ్ళిపోద్దాం. ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా? నథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఇన్నర్ జాయిన్ అనేది సాల్వ్ చేయడానికి నేనేం చేస్తానంటే ఒక యూస్ కేస్ తీసుకున్నాను. అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనం ఇన్నర్ జాయిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ఆ ఇన్నర్ జాయిన్ని మనం పర్ఫామ్ చేసి ఒక టాస్క్ తీసుకొని ఆ టాస్క్ క్వైరీ అనేది ఎలా క్రియేట్ చేస్తామనేది చూద్దాం. దానికి ఏంటిదంటే నా దగ్గర ఒక గెట్ రివ్యూస్ ఆఫ్ కోర్స్ సైబర్ సెక్యూరిటీ, అంటే దాని యొక్క ఐడి నెంబర్ ఏంటంటే 15. అంటే నాకేం కావాలంటే రివ్యూస్ ఇస్తారు కదా, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మన ఆర్కిటెక్చర్. ఏం చెప్పాను,
స్టూడెంట్స్ ఏం చేస్తారు, బోల్డ్ అండ్ రివ్యూస్ ఇస్తారని చెప్పుకున్నాం కదా. అంటే రివ్యూస్ కావాలన్నమాట. ఏ కోర్సుకి సంబంధించింది, సైబర్ సెక్యూరిటీ అనే కోర్సుకి సంబంధించి రివ్యూస్ ఎవరైతే ఇచ్చారో ఆ స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలంట. అది కావాలి అంటే ఎలా తెచ్చుకుంటాం ఏంటిది అనేది మన క్వైరీ అనమాట. అంటే దీంట్లో ఇండివిజువల్గా క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఏంది, స్టూడెంట్ రివ్యూస్ ఇచ్చాడు, ఏటికి సంబంధించింది, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి. అప్పుడు మనం ఏం చేద్దాము, ఇన్నర్ జాయిన్ అనేది పర్ఫామ్ చేద్దాం అనుకున్నాం. అంటే నాకు స్టూడెంట్ రివ్యూస్ అనేది ఉంది, సైబర్ సెక్యూరిటీలో ఏముంది, సైబర్ సెక్యూరిటీలో ఒక కోర్స్ ఉందన్నమాట. దాని నేమ్ ఏంటిది, కోర్స్ నేమ్ ఏంటిది, సైబర్ సెక్యూరిటీ అనే ఒక కోర్స్ ఉందన్నమాట. ఆ కోర్స్కి ఎంతమంది స్టూడెంట్స్ అయితే రివ్యూస్ ఇచ్చారో ఆ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళందరి డేటా మొత్తం నాకు కావాలన్నమాట. అంటే నాకు కామర్స్ వెబ్సైట్ ఉంది, దాంట్లో బోల్డ్ అనే ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా. దాంట్లో ఏముంది అంటే నాకు ఏముందంటే రోస్టార్ అనే ఒక కంపెనీ ఉందన్నమాట. ఆ రోస్టార్ అనే బట్టలకు కొన్న వాళ్ళు ఎవరైతే రివ్యూస్ ఇచ్చారో వాళ్ళ డేటా అంతా కూడా నాకు కావాలనుకున్నాను. అలా కావాలనుకున్నప్పుడు మన క్వైరీ ఎలా రాస్తామని చూద్దాం. ఓకేనా. ఎలా రాస్తామంటే ఇక్కడ కనుక మీరు చూసారనుకో ఏం చేస్తామంటే ఒకటి అనేది చేయొచ్చు అనమాట. సెలెక్ట్ అని రాసేసి మనం ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నాము, రివ్యూస్ కావాలనుకుంటున్నాం. ఎవరు రివ్యూస్ కావాలనుకుంటున్నాం మనం. ఈ క్వైరీ అనేది మర్చిపోండి. మనకి ఎవరు రివ్యూస్ కావాలనుకుంటున్నాము, మన క్వైరీ ఏంది, గెట్ రివ్యూస్ ఆఫ్ కోర్స్ సైబర్ సెక్యూరిటీ. అంటే ఏంటి దాని మీనింగ్, సైబర్ సెక్యూరిటీ అనే కోర్స్కి ఎవరైతే రివ్యూస్ ఇచ్చారో వాళ్ళందరి యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి. అంటే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఎట్లా ఉండాలి, ఫుల్ నేమ్, కాంటెంట్, క్రియేటెడ్, ఈ టైప్లో ఉండాలన్నమాట నాకు కావాల్సింది. అలా కావాలంటే అప్పుడు ఎలా చేస్తామనేది చూద్దాం. ఓకేనా. ఇప్పుడు నేనేం చేశాను, సెలెక్ట్ అని పెట్టుకున్నాను. మనందరికీ తెలుసు కదా. తర్వాత ఏం చేస్తాను, స్టార్ అంటే అన్ని కాలమ్స్ వస్తాయి. ఫ్రమ్ నేనేం చేశాను, ఫ్రమ్ అని పెట్టాను. ఆ తర్వాతకి వెళ్ళి చూద్దాం. నాకేం కావాలి, రివ్యూస్ ఎవరైతే ఇచ్చారో ఆ రివ్యూస్ అన్నీ కావాలి నాకు. రివ్యూస్ అనే టేబుల్ ఎక్కడ ఉందో చూసుకున్నాను. రివ్యూస్ అనే టేబుల్లోకి వెళ్తే నాకేముందంటే ఇన్స్ట్రక్టర్ ఐడి, ఫుల్ నేము, జెండర్ అనేది ఉంది. రివ్యూస్ అనే కాలంలోకి వెళ్తే నాకేముందంటే ఐడి, కోర్స్ నెంబరు, తర్వాత ఏముంది, కంటెంట్, క్రియేటెడ్, ఇది ఉంది. అంటే రివ్యూస్ దీంట్లో ఏముంది, రివ్యూస్ ఎవరిచ్చారో నాకు తెలియదు అనమాట. ఆ రివ్యూస్ ఎవరిచ్చారు, స్టూడెంట్ _ID అనే టేబుల్లో ఉంది. ఇక్కడికి వెళ్తే నాకు రివ్యూస్ ఎవరు ఇస్తారు, పీపుల్ కదా ఇచ్చేది. ఆ పీపుల్ని ఇక్కడ నాకున్న కాలమ్స్ చూసుకున్నాను. కోర్స్ అనే టేబుల్లో ఐడి అనే కాలం, కోర్స్ అనే టేబుల్లో ఉన్న వాళ్ళన్నా ఇవ్వాలి. కోర్స్ అనే టేబుల్లో ఎవరున్నారు, కోర్సెస్కి సంబంధించిన డేటానే ఉంది. అదే స్టూడెంట్ అనే టేబుల్లోకి వెళ్తే ఏముంది, ఏ స్టూడెంట్ అయితే ఉన్నారో వాళ్ళ గురించి ఉందన్నమాట. ఇక్కడికి వెళ్ళి మీరు చూసారనుకో రివ్యూస్ కావాలన్నమాట నాకు. గెట్ ద రివ్యూస్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీకి అనే కోర్సుకి సంబంధించి రివ్యూస్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ డేటా కావాలి అన్నాడు అనమాట. ఓకేనా. అలా కావాలి అనుకున్నప్పుడు మనకి ఏంటి అంటే రివ్యూ అని రాసుకున్నాను. ఇక్కడికి వెళ్ళి రివ్యూ అని కొట్టానుకో రివ్యూ అనే టేబుల్ వస్తుంది. దాంట్లో నాకేమొచ్చింది, సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన డేటా రాలేదు. అప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ ఉన్న కాలమ్స్ అన్నిటిని అర్థం చేసుకున్నాను. కోర్స్ _ID అనుకున్నాను, ఇంకోటి ఏంది స్టూడెంట్ _ID అనుకున్నాను. నాకు రివ్యూస్ ఎవరి వస్తాయి, కోర్స్ _ID అనే కాలంలోకి వెళ్తే కోర్స్ అనే టేబుల్లో ఉన్న వాల్యూస్ అన్ని చూస్తే నాకు ఏమన్నా అంటే కోర్సెస్కి సంబంధించినవి ఉన్నాయే కానీ రివ్యూస్ అయితే నాకు లేవు. అదే రివ్యూస్ ఎవరు ఇస్తారు, స్టూడెంట్ ఇస్తారు కదా. స్టూడెంట్కి సంబంధించిన రివ్యూస్ ఎక్కడ ఉన్నాయి, స్టూడెంట్ _ID అనే కాలంలో ఉంది. అంటే నేను రివ్యూస్ అనేది పొందాలి అంటే నేను ఏం చేయాలి అంటే ఏ రెండు టేబుల్స్ తీసుకోవాలి నేను, రివ్యూస్ అనేది నాకు కావాలనుకోప్పుడు ఏ రెండు టేబుల్స్ తీసుకోవాలి, వసంత ఏ రెండు టేబుల్స్ తీసుకోవాలి, స్టూడెంట్ అనే ఒక టేబుల్ తీసుకోవాలి, అలాగే ఇంకొకటి ఏ టేబుల్ తీసుకోవాలి, రివ్యూ అనే టేబుల్ తీసుకోవాలన్నమాట. రివ్యూ అనే టేబుల్ తీసుకున్నాం. ఈ రెండిట్లో ఏమున్నాయి, ఈ రెండిట్లో కూడా ఏమున్నాయి, ఏ జాయిన్ అనేది చేయాలో చూద్దాం. అంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం జాయిన్ అనేది చేయాలి. జాయిన్ అంటే ఈ రెండు వాల్యూస్ దీంట్లో ఉన్నాయి కాబట్టి జాయిన్ అని పెట్టుకున్నాను. ఓకేనా. ఏ జాయిన్ చేయాలో చూద్దాం. ఏ జాయిన్ చేయాలి అంటే ఇప్పుడు నేను స్టూడెంట్ అనే టేబుల్లోకి వెళ్ళాను. స్టూడెంట్ అనే టేబుల్లో కాలమ్స్ ఏమున్నాయి, ఐడి, ఫుల్ నేము, ఏజ్, జెండర్. ఎక్కడికి వెళ్తే రివ్యూ అనే టేబుల్ ఏమున్నాయి, ఐడి, కోర్సు, కంటెంట్, ఇవి ఉన్నాయి. అంటే నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నాను, ఈ రెండింటి మధ్య న్యాచురల్ జాయిన్ చేస్తే ఏమైందంటే ఇక్కడ ఐడి అనే నెంబర్ చూడు, ఈ ఐడి నెంబర్తో స్టూడెంట్ డేటా అనేది వస్తుంది. నాకు అది కాదు కదా కావాల్సింది. ఇప్పుడు నేనేం చేశానంటే నాకేంది ఆ డేటా కాదు నాకు కావాల్సింది. నాకు ఇక్కడ కావాల్సింది ఏంటి, స్టూడెంట్ అనే టేబుల్లో ఎవరు రివ్యూస్ ఇచ్చారో వాళ్ళది కావాలన్నమాట.
వాళ్ళది కావాలి అంటే అప్పుడు నేను ఏం చేశాను అంటే ఇక్కడ ఉందో చూడు, ఇక్కడ స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడి అని ఉంది. అంటే ఇప్పుడు ఏం చేద్దాము, ఇన్నర్ జాయిన్ సహాయంతో చేద్దాం అనుకున్నాను. అందుకోసం ఏం చేశానంటే ఇన్నర్ జాయిన్ అని పెట్టుకున్నాను. ఇన్నర్ జాయిన్ అని పెట్టుకున్నాను అంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఒక కండిషన్ అనేది చేసుకున్నాం. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ రెండింటి మధ్యలో ఇన్నర్ జాయిన్ చేస్తున్నాం. ఎందుకు ఇన్నర్ జాయిన్ వాడాను తర్వాత సెషన్లో చెప్పుకుందాం. ఇన్నర్ జాయిన్ అనేది రాయాలంటే మనం ఏం చేయాలి, ఒక కండిషన్ అనేది అప్లై చేయాలి. కండిషన్ అప్లై చేయాలంటే ఏం చేయాలి, ఆన్ అని ఒక కీవర్డ్ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇన్నర్ జాయిన్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం తీసుకున్నది స్టూడెంట్ అనే టేబుల్లో ఏం కావాలి, ఈ రెండింటిలో కూడా సిమిలర్ గా ఉండే వాల్యూస్ తో కూడిన కాలం ఏదో ఉంటుంది, కాలంలో ఉన్న డేటా ఉంటుంది. ఏముంటుంది, స్టూడెంట్ అనే టేబుల్లో ఏముంది, స్టూడెంట్ అనే టేబుల్లో ఇదిగో ఇక్కడ చూడగల మీకే అర్థమైంది, స్టూడెంట్ అనే టేబుల్ ఐడి అనే కాలము, స్టూడెంట్ అనే టేబుల్లో ఐడి అనే కాలంలో ఉన్న డేటా ఈక్వల్ గా ఉంటుంది. దేనికి ఈక్వల్ గా ఉంటుంది, రివ్యూ అనే టేబుల్లో మనం ఏం చేస్తున్నాం, స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడి అనే కాలంలో ఉన్న వాల్యూస్ రెండు సిమిలర్ గా ఉంటాయి అనమాట. అని చెప్పేసి నేను ఏం చేశాను, ఒక సెమీ కాలన్ పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైంది అంటే నాకు స్టూడెంట్ అనే టేబుల్కి సంబంధించిన డేటా వచ్చింది, అలానే రివ్యూకి సంబంధించిన డేటా మొత్తం కూడా ఏమైందంటే కంబైన్డ్ వచ్చేసింది. ఇక్కడ కనుక మీరు చూసాను, ఇక్కడ ఏముందో చూడు, ఐడి నెంబర్ ఏముంది 1 2 2, అంటే ఇక్కడ కూడా ఏమున్నాయో చూడు 1 2 2. అంటే అప్పుడు నాకేమొచ్చింది చూడు, అంటే మనం తీసుకున్న ఇన్నర్ జాయిన్ అనేది చేసామంటే ఏం కావాలి, రోస్ లోపల రావాలి. ఏ రోస్ లోపల, స్టూడెంట్ అనే టేబుల్లో ఒక కాలంలో ఐడి, ఆ కాలంలో ఉన్న రోస్లో ఉన్న డేటా, రివ్యూ అనే టేబుల్లో మనం తీసుకున్న కాలంలో అంటే స్టూడెంట్ అనే టేబుల్లో ఐడి అనే కాలంలో ఉన్న డేటా, రెండింటిని మ్యాచ్ అయ్యే డేటాని మాత్రమే కంబైన్ చేసి ఒక లాంగ్ ఫామ్ ఆఫ్ టేబుల్ అనేది ఫామ్ అయింది అనమాట. ఇలా ఫామ్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే దాంట్లో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే మరొకటి చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేద్దాం అనుకుంటున్నాను, వేర్ నా కండిషన్ ఏంది, సైబర్ సెక్యూరిటీకి సంబంధించింది కావాలి. సైబర్ సెక్యూరిటీ అనేది ఏంటి, సైబర్ సెక్యూరిటీ అనేది ఎక్కడుంది, కోర్స్ ఐడిలో ఉంది. ఇగో ఇక్కడ దీంట్లో చూడు, ఏ కాలంలో ఉందో చూడు, రివ్యూ అనే టేబుల్లో, రివ్యూ అనే టేబుల్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన కోర్స్కి సంబంధించిన డేటా ఉంది. రివ్యూ అనే టేబుల్లో మనకేముంది, కోర్స్ అండర్ స్కోర్ ఐడి అనే కాలంలో ఉంది. ఆ కాలం యొక్క ఐడి అంతా సైబర్ సెక్యూరిటీ అనేది చూద్దాం. సైబర్ సెక్యూరిటీ అంతా చూసుకో, అప్పుడు ఎంత ఉంది, సైబర్ సెక్యూరిటీది 15. అంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే 15 అని చేశాను. ఇచ్చేసి నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు కనుక చూస్తే మనకి ఏమైందంటే, అప్పుడు ఏమైందంటే నాకు 15 అనే కోర్స్ ఐడితో ఉన్న ఎవరైతే రివ్యూస్ ఇచ్చారో వాళ్ళ యొక్క డేటా మాత్రం వచ్చేసేసింది. ఓకేనా. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నాను, నా క్వైరీలో ఎవరెవరు ఉండాలనుకుంటున్నాను చూద్దాం. ఎవరెవరు ఉండాలనుకున్నాను నేను, పైకి వెళ్ళి చూద్దాం. క్వైరీ ఫుల్ నేమ్ ఉండాలి, కంటెంట్ ఉండాలి, క్రియేటెడ్ ఎట్, ఎవరు క్రియేట్ చేశారో ఆ కంటెంట్ ఏంటి అనేది కావాలన్నమాట. ఓకేనా. అప్పుడు నాకేమనుకున్నా అంటే ఫుల్ నేమ్ అనేది ఏ టేబుల్లో ఉంది చూడు, ఆ టేబుల్ నేమ్ ఏంది, స్టూడెంట్ అనే టేబుల్లో, స్టూడెంట్ అనే టేబుల్లో ఉంది. అన్ని టేబుల్ ఏ కాలంలో ఉంది, నాకు కావాల్సిన డేటా ఫుల్ అండర్ స్కోర్ నేమ్ అనే కాలంలో ఉంది అనుకున్నాను. అయిపోయింది. తర్వాత నాకు ఏమేమి కాలమ్స్ కావాలనుకున్నాను, రెండు, కంటెంట్ అనేది కావాలి. కంటెంట్ అనేది ఏ టేబుల్ ఉంది, రివ్యూ అనే టేబుల్లో ఉంది. డాట్ చెప్పేసి ఏం చేశానంటే కంటెంట్ అనమాట, ఆ కాలం కావాలి కాబట్టి ఆ కాలం చెప్పుకున్నాను. అలానే ఇంకొకటి ఏం కావాలనుకున్నాను, నాకు రివ్యూ అనే టేబుల్లోనే నాకేం కావాలనుకున్నాను, క్రియేటెడ్ ఎట్ అనే, క్రియేటెడ్ అండర్ స్కోర్ ఎట్ అనే కాలం కావాలనుకున్నాను. ఈ కాలమ్స్ ఇచ్చి నేను ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందంటే, అప్పుడు నాకేమైందంటే ఇక్కడ నాకు కావాల్సిన ఫీడ్బ్యాక్ అనేది వచ్చేసింది అనమాట. ఏమొచ్చేసింది, నాకు కోర్స్ ఐడి ఎంత, మనం వెళ్ళి చూసుకున్నాం, కోర్స్ ఐడి అంటే ఎంత, కోర్స్ ఐడి వచ్చేసరికి ఎంత, కోర్సు అనే కాలంలో ఐడి అనే, కోర్స్ అనే టేబుల్ ఐడి అనే కాలంలో 15 అంటే దాన్ని ఏమంటారు, సైబర్ సెక్యూరిటీ అంటారు. ఆ సైబర్ సెక్యూరిటీ అనే దానికి ఎవరు రివ్యూస్ ఇచ్చారంటే అజయ్ అనే వాడు ఇచ్చాడనమాట. ఏమని ఇచ్చాడు, సైబర్ సెక్యూరిటీస్ ఆసమ్ అని చెప్పాడు అనమాట. సైబర్ సెక్యూరిటీ అనేది ఏమి ఇచ్చాడు, గుడ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు, సో ఇయర్, ఏ ఇయర్లో ఇచ్చాడు అనేది మొత్తం కూడా చేసిందా. ఇలా మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న టేబుల్స్లో ఏమున్నాయంటే ఆ టేబుల్స్ మీద మనం ఏం చేస్తామంటే ఇన్నర్ జాయిన్ అనేది అప్లై చేయాలనుకున్నప్పుడు ఎలా అప్లై చేస్తామనే దాని గురించి ఇలా మనం ఏం చేస్తామంటే SQLలో క్వైరీస్ అనేది రాయడం అనేది చేస్తాం అనమాట. అంటే దాని మీనింగ్ ఎలా వచ్చింది అనేది ఒకసారి చూసామనుకో మీకే అర్థమైపోయింది అనమాట.
ఇప్పుడు నాకు స్టూడెంట్ రివ్యూస్ ఇచ్చారు కదా, ఎవరు ఇచ్చారో తెలియాలనుకున్నప్పుడు ఇప్పుడు ఏం చేశానంటే స్టూడెంట్ అనే టేబుల్ అండ్ రివ్యూ అనే టేబుల్ని జాయిన్ చేద్దాం అనుకున్నాను. ఏ జాయిన్తో చేద్దాం అనుకున్నాను? ఇన్నర్ జాయిన్తో చేద్దాం అనుకున్నాను. ఇన్నర్ జాయిన్తో చేయాలి అంటే దాని సింటాక్స్ ఏంది అంటే మనకేముండాలి, మనం తీసుకునే టేబుల్ దాంట్లో ఉండే కాలంలో ఉన్న రోస్, అంటే మనకు తీసుకునే టేబుల్ ఆ టేబుల్ యొక్క కాలం నేమ్. అలానే మనం రెండో టేబుల్లో కూడా మనం తీసుకునే టేబుల్లో ఆ కాలంలో ఉన్న రోస్ ఉన్నప్పుడు మాత్రమే ఇన్నర్ జాయిన్ చేయగలం. అంటే స్టూడెంట్ అనే టేబుల్లో ఐడి అనే కాలం ఉంది, అలానే రివ్యూ అనే టేబుల్లో స్టూడెంట్ _ ఐడి అంటే ఈ టేబుల్ని సపోర్ట్ చేసే మరొక కాలం అక్కడ ఉంది. ఆ రెండింటిని నేను ఏం చేశానంటే కంబైన్ చేశాను. అలా కంబైన్ చేసినప్పుడు ఏమైందంటే ఈ రెండిట్లో రోస్ ఉన్నాయి చూడు, 1 2 3 అనే రోస్ ఉన్నాయి చూడు, 1 2 2 అంటే రెండిట్లో కూడా సిమిలర్ గా ఉన్న రోస్ ఏవైతే ఉన్నాయో ఎన్ని రోస్ ఉంటే అన్ని కూడా ఏమైందంటే కంబైన్డ్ అయ్యి ఒక టేబుల్ అనేది వచ్చింది అనమాట. ఆ తర్వాత మనం ఏం చేసాము, మనకు కావాల్సిన డేటాని సెలెక్ట్ చేసుకోవడానికి మనం ఏం చేసామంటే ఒక టెంపరరీ టేబుల్ అనేది ఫామ్ అయింది. ఆ టెంపరరీ టేబుల్ మీద మనం ఏం చేసాము, మనకు కావాల్సిన ఆపరేషన్ ఏదైతే ఉందో ఆపరేషన్కి సంబంధించిన డేటా ఏది ఉంది మనకు కావాల్సింది ఏంటిది, ఫుల్ నేమ్ ఒకటి కావాలి, కంటెంట్ ఒకటి కావాలి, క్రియేటెడ్ కావాలి, అవన్నీ కావాలి. కాబట్టి అప్పుడు నేనేం చేశానంటే వాటన్నిటిని కూడా నేనేం చేయాలంటే సెలెక్ట్ చేసి తీసుకురా అన్నాను. అప్పుడు నాకేమైందంటే దానికి సంబంధించిన డేటా మొత్తం కూడా వచ్చేసింది అనమాట. ఇలా మనం ఏం చేసామంటే ఇన్నర్ జాయిన్ అనే దాన్ని యూజ్ చేసాం. మనం లాస్ట్ ప్రీవియస్ సెషన్లో ఉన్నప్పుడు ఇన్నర్ జాయిన్ అనేది రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్నర్ జాయిన్ రాయకుండా దాని పొద్దున మనం ఏం చేస్తామంటే ఓన్లీ జాయిన్ అనేది ఒక్కటి పెట్టినా చాలు అనమాట. అంటే మనం ఇప్పుడు జాయిన్ అనేది పెట్టేసి చెప్పినా కానీ అదే డేటా వస్తుంది. అంటే మనం ఒక క్వైరీ రాసేటప్పుడు ఇన్నర్ జాయిన్ పెట్టినా ఓన్లీ జాయిన్ అనేది ఒక్కటే పెట్టేసేసి రాసినా కానీ దాని మీనింగ్ ఏంటంటే అది ఇన్నర్ జాయిన్ కిందే కంప్యూటర్ అనేది తీసుకుంటుంది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన టాస్క్ అన్ని కూడా ఏం చేస్తామంటే ఇలా అచీవ్ అనేది చేసేస్తారనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడీ హ్యావ్? ఒకసారి ఏం చేద్దాం చెప్పి ఒక్కసారి సమ్మరైజ్ చేసేసి మీనింగ్ ఏంటి అంటే ఈ టేబుల్లో కూడా ఒక కాలం ఉంది, ఆ కాలంలో ఉన్న డేటా, ఈ టేబుల్లో కూడా ఒక కాలం ఉంది, ఆ కాలంని మ్యాచ్ చేసే డేటా. అంటే ఈ టేబుల్లో కాలం ఉంది కదా, ఆ కాలంలో ఉన్న డేటాని ఈ టేబుల్ మనం ఇక్కడ చెప్పుకున్న కాలం లోపల వాల్యూ డేటా ఏదైతే ఉందో దాన్ని మ్యాచ్ చేసే డేటాకి సంబంధించిన వాల్యూస్ ని సంబంధించిన కండిషన్ చేస్తామంటే ఒక టేబుల్ తీసుకుంటాం, మరొక టేబుల్ తీసుకుంటాం. ఆ టేబుల్ లోపల ఉన్న కాలం నేమ్స్ రెండు సేమ్ గా ఉండవు. ఎలా ఉంటాయి? ఇండివిజువల్ గా ఉంటాయి అన్నమాట. మనం తీసుకున్న టేబుల్లో బోల్డ్ అన్ని కాలమ్స్ ఉంటాయి. వాటిల్లో ఏ కాలం లోపల ఉన్న డేటా రెండో టేబుల్ లోపల మనం తీసుకున్న టేబుల్ లోపల రెండో టేబుల్ లోపల మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న టేబుల్లో ఉన్న కాలంకి రిలేటెడ్ గా ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ రెండింటిని మ్యాచ్ చేసే డేటాని డేటాబేస్ నుండి తీసుకురావడానికి మనం ఏం చేస్తామంటే ఈ ఇన్నర్ సరే డౌట్స్ ఉంటాయి. ఎనీబడి హ్యావ్? No. Okay. Thank you very much. Thank you for joining today's session. Right now I am stopping for today's session.